पङ्कजपद्मबन्धो श्रीसादिदेवगणपूजितपादपद्मा वल्लीसनाथ मम देहि करावलम्बम् देवाधिदेवनुत देवगणाधिनाथ देवेन्द्रवन्द्य मृदुपङ्कजमञ्जुपादा देवर्षि नारद मुनीन्द्र सुगीतकीर्ति वल्लीसनाथ मम देहि करावलम्बम्. మానవుడిగా ఉండి మన ధర్మాన్ని మనం ఎలా రక్షించగలుగుతామంటారు స్వామీజీ? రక్షణ అన్నది అక్కడ ఆచరణ అన్నది, ఆచరించుట. ఆ ధర్మాన్ని తెలుసుకుని ఆచరించుటయే ధర్మరక్షణ. యుగం అంతమైపోయినా సరే కాశీ క్షేత్రం మాత్రం ఇంత కూడా చెక్కు చెదరదు అని చెప్పంటుంటారు, అది వాస్తవమేనా? కాశీ చాలా అత్యుత్తమ క్షేత్రములలో ఉత్తమోత్తమైనటువంటి క్షేత్రం. అంత దూరంలో ఉన్న వాడి కాశీ ముక్తి ఇస్తున్నాన్ని కాశీఖండంలో ఈ మధ్య కాలంలో చూస్తే వేరే మతాలకి కొంతమంది లోనైపోతున్నారు, ఆ మతంలోకి మారిపోతున్నారు. అంటే ఈ జ్ఞాన సంపదని అర్థం చేసుకోలేకపోవటమేనా? ఎక్కడ జరుగుతుందంటారు లోపం? పరస్పరం అంతటా కూడా ఒక సమన్వయత కావాలి. మన సంస్కృతిలో ఎక్కడో పోవాల్సిన అవసరం లేదు. వాడు భక్తిని ప్రవృత్తమయ్యేటట్టుగా మనం చేయగలగాలి. కులాల వివక్ష అనేది కూడా ప్రస్తుత సమాజంలో ఎక్కువగా చూస్తున్నాం. మరి ఈ వివక్ష అనేది ఎందుకు వచ్చిందంటారు? ఇది పూర్తిగా రాజకీయంగా, రాజకీయ నాయకులు స్వార్థపరంగా వాళ్ళు రెచ్చగొట్టేటువంటిదే తప్ప మరొకటి కాదు. ఇప్పుడు ఎటు చూసినా ప్రతిదీ విభాగం చేసి పడేసి. స్వామీజీ, కుంభమేళా జరుగుతుంది ప్రస్తుతం, మహాకుంభమేళా అని చెప్పి. అసలు ఏంటి కుంభమేళా ప్రత్యేకత ఏంటి? ఈ కుంభమేళా జరుపుకోవడానికి వెనకాల ఆంతర్యం ఏంటి? అమృత మథనం జరిగినప్పుడు ఆ అమృత కలశాన్ని తోడుకుని వెళ్తున్న సందర్భం, ధన్వంతరి వెళ్తున్న సందర్భంలో ఒకటి విష్ణుద్వారం అనగా హరిద్వారం, రెండవది తీర్థరాజం అనగా ప్రయాగ క్షేత్రం, మూడవది మహాకాలం ఉజ్జయిని, నాలుగవది గోదావరి నాసికా క్షేత్రం. ఇటువంటి ఉత్సవం భూగోళంలో మరెక్కడ ఇంతమంది జనులతో కూడి జరగలేదు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తుని తపోవనం పీఠాధిపతులు, ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి నిజంగా మనం సనాతన ధర్మం గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. అసలు ఏంటి మన ధర్మం చాలా గొప్పది అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. నిజంగా మన ధర్మాన్ని మనం కాపాడుకుంటే, మనం రక్షిస్తే ఆ ధర్మమే మనని వెన్నంటి ఉండి రక్షిస్తుంది అంటారు. నిజంగా ఎలా రక్షించాలి మనం మన ధర్మాన్ని? నిజంగా రక్షించాలి అంటే ఆ బాధ్యతని మనం ఎలా తీసుకోవాలి? ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు స్వామీజీతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారాలు స్వామీజీ. స్వామీజీ, ధర్మో రక్షితి రక్షిత అంటుంటారు. మన సనాతన ధర్మాన్ని మనం రక్షించుకుంటేనే మన సనాతన ధర్మం మనని వెన్నంటి ఉండి రక్షిస్తుంది అంటారు. నిజంగా ఒక మనం మానవుడిగా ఉండి మన ధర్మాన్ని మనం ఎలా రక్షించగలుగుతామంటారు స్వామీజీ? రక్షణ అన్నది అక్కడ ఆచరణ అన్నది, ఆచరించుట. ఎవరెవరి స్థాయిలో వారికి మన యొక్క వేదము ద్వారా ధర్మాన్ని నిర్దేశింపబడింది. ఆ ధర్మాన్ని తెలుసుకుని ఆచరించుటయే ధర్మరక్షణ. అంటే ఇప్పుడు ఆచరించటం అన్నారు స్వామీజీ, ఎలా ఆచరించాలి? ఇప్పుడు నేను మానవుడిగా ఒక జన్మ తీసుకున్నాను అని అంటే నేను ఎంతసేపు నాకు ఏ కోరికలు ఉన్నాయి, నా బంధుత్వాల మధ్య నేను కొట్టుమిట్టాడుతూ నా ప్రయాణాన్ని సాగిస్తున్నాను తప్ప నా ధర్మాన్ని నేను రక్షించాలి, ఆచరించాలంటే ఎలా ఉండాలి నా జీవన ప్రయాణం? మానవునిగా మనకు కొంత బాధ్యత ఉంది. జన్మ ఎత్తాక ఆ జన్మ సహజంగా అన్ని జంతువుల యొక్క జన్మలాగే ఉంటుంది. సంస్కార వశము చేత అది సంస్కరింపబడి ఆ సంస్కారము ద్వారా ఆచరణకి యోగ్యతని పొంది
ఆ ఆచరణకి యోగ్యత పొందినటువంటి ఏ విధానమైతే ఉన్నదో దాన్ని భగవద్గీతాది గ్రంథములలో చక్కగా నిర్దేశించినట్లుగా మనం ఆచరించాలి. అయితే మానవుడు కాస్త స్వార్థ చింతనాపరుడు అని అంటున్నారు కదా, దానికి ఒక పరిధి పెట్టారు. ధర్మ అర్థ కామ తుదకు మోక్షం, ఈ చతుర్విధ పురుషార్థములు అంటారు. ఈ ఆచరణకి యోగ్యమైనటువంటి ధర్మములన్నీ దీని పరిధిలోనే ఉన్నది. ఆ పరిధి ఎంతో అది దాటకుండా దాని లోపు మనం ఆచరించగలిగితే అది మనకి ఇహానికి కావలసినటువంటి సౌఖ్యముని ఇస్తూ తదుపరి తుదకు మోక్షాన్ని ఇస్తుంది. అది స్వామీజీ మీరు చెప్పారు, మనకు గీత రూపంలో మనం ఆచరించాల్సిన జ్ఞానాన్ని అంతా కూడా చెప్పారు అని చెప్పి సెలవిచ్చారని చెప్పి. అయితే గీత అనేసరికి ప్రస్తుత రోజుల్లో అది వయస్సు పైబడిన వాళ్ళు మాత్రమే చదవాలని చెప్పి, లేదు అనంటే మరణించిన వారి దగ్గర మాత్రమే వినిపించే గీత అని ఒక చిన్న అపోహ ఉంది, అలాగే కొనసాగుతుంది కూడా. నిజంగా అసలు గీత విషయంలో ఉండే అపోహలన్నీ వీడిపోయి అందరూ ఆచరించాలంటే ఏం చేయాలి? నిత్యం పారాయణ చేయాలి. భగవత్పాద శంకరులు గేయం గీతా నామసహస్రం అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీత కించిద్ అధీత, ప్రతి ఒక్కరూ కొంతైనా అధ్యయనం చేయాలి. ఏదైనా ఒక పదార్థం మధురంగా ఉన్నది కొంచెం రుచి చూస్తే తుదకు మనం దాన్ని ఎట్లా ఆస్వాదిస్తామో భగవద్గీత కూడా అంతే. భగవద్గీతకే ఎందుకు అంత ప్రాశస్త్యం? మన పురాణ ఇతిహాసములన్నింటినీ కూడా ఒక రాశి పోసి వాటి యొక్క సారమంతా కూడా ఉపనిషత్తులు చెప్పబడి ఉన్నాయి కదా. ఆ ఉపనిషత్తులన్నీ కూడా ఒక గోరూపం చేసినట్లయితే దాంట్లో నుంచి పితికినటువంటి అమృతమయమైనటువంటి క్షీరం గీతామృతం అంట. దోగ్ధ గోపాలనందన, ఆ శ్రీకృష్ణ పరమాత్మే ఆ పాలను పితుకుతున్నారు. ఇట్లా పాలు పితుకుతూ కేవలం మన కొరకు పాలు ఇవ్వదు, అది తన వత్స కొరకు ఇస్తుంది. అక్కడ వత్స అర్జునుడిని ఒక నిమిత్తం చేసి ఆ క్షీరాన్ని అమృతాన్ని సర్వోపనిషతో గావో దోగ్ధ గోపాలనందన పార్థో వత్స సుధీభోక్త దుగ్ధం గీతామృతం మహత్ అని ఆ గీతామృతాన్ని ఇచ్చారు. ఎవరయ్యా భక్త అన్నాడు. బుద్ధివంతులు, ఎవరికైతే ధీమంతులో ప్రతి ఒక్కరూ మన సంప్రదాయంలో ప్రతి ఒక్కరూ ఆబాల గోపాలము ఎల్లవేళలా అది గీత పఠనీయం స్మరణీయం. చిన్ననాటి నుండి వచ్చినటువంటి ఆ సంస్కారం తుదకు మనకు ఉపకరిస్తుంది. కాబట్టి అది ఒక అపోహ, అది కేవలం లౌకికంగా కొంతమంది చేసినటువంటి ఒక ప్రక్రియ వల్ల ఒక అపోహ. కానీ సర్వకాల సర్వావస్థల యందు గీత స్మరణీయం పఠనీయం. స్వామీజీ, ఇందాక మీరు కూడా చెప్పారు స్వార్థంతో కూడి ఉన్న వాళ్ళము మనుషులము అని చెప్పి. స్వార్థం ఒక్కటే కాదు, చాలా రకాల భావోద్వేగాలు మనుషులో కొలువై ఉన్నాయి. అయితే నిజంగా ఇవన్నిటి గురించి మనం మార్చుకోవాలి అనంటే భగవద్గీత నుంచి నేర్చుకోవాలంటే ఏం నేర్చుకోవచ్చు అంటారు? కోపమే కానివ్వండి, ద్వేషమే కానివ్వండి, అసూయ, ఇలాంటివన్నింటినీ జయించాలంటే ముందు దానికి కావలసింది యమనియమాది సంయమనం. అది కేవలం ఆధ్యాత్మికంగానే కాక దేనికైనా కాస్త సంయమనం లేకుండా ఏది సాధించలేము. అందులో ఈ యొక్క ఆధ్యాత్మిక జీవనంలో మనసు శాంతి కావాలి అనేటువంటి శాంతికాముకులైనటువంటి జీవులకు కావలసినది ఏమిటి అంటే మనలో అలజడి చేస్తున్నటువంటి ఉద్రేకాన్ని కలిగించేటువంటి కామాది వికారములను తొలగించుటకు కాను వాటికి ఉద్రేకపరిచేవన్నిటినీ శాంతిపరచుటకు చేసే ప్రయత్నమే సాధన.
అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారో. ఇట్లాంటి భావములు అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతిరార్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మవినిగ్రహ, ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకార ఏవ చ జన్మ మృత్యు జరారోగ దుఃఖ దోష అనుదర్శనం, అసక్తిరణవిస్వంగ, పుత్రదార గృహాదిషు నిత్యంచ సమచిత్తత్వం, ఇష్టానిష్టోపపత్తిషు అని ఈ గుణాలన్నీ చెప్పి మైచ అనన్యయోగేన భక్తిరవ్యభిచారిణి అని ఈ అమానిత్వాది గుణములు కలిగి వాడు సాధన చేయవలే. అట్లాంటి చేసిన వానికి ఆ బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్, సమచిత్తత్వం కలిగి తద్వారా తాను తనకే కాక సమాజంలో కూడా హితాన్ని కాంక్షించేటువంటి స్థితిలో ఉంటాడు. స్వామీజీ, అహింస అనుకున్నాము. అయితే ఎక్కువగా ఆడవాళ్ళ విషయంలో ఇలాంటివి ప్రస్తుత సమాజంలో ఎక్కువగా చూస్తున్నాం. ఆడవాళ్ళని కించపరిచినట్టుగా మాట్లాడే విధానం కానివ్వండి, చిన్న వయసు నుంచి పెద్ద వయసు వారి వరకు ఆడవాళ్ళ విషయంలో చాలా అమానుషంగా ప్రవర్తించే రోజులైతే ఇప్పుడు ఈ జనరేషన్లో చూస్తున్నాము. నిజంగా మన పురాణాల నుంచి ఎక్కడ విన్నా కూడా ఆడవారికి చాలా ప్రత్యేకమైన స్థానం ఇచ్చారని చెప్పి వింటూ ఉంటాం. మరి ఎందుకు ప్రస్తుత రోజుల్లో ఆడవారిపైన ఇలాంటి హింసలు ఇలాంటివి తావు చేసుకున్నాయంటారు? కేవలం రాగద్వేషాలే దానికి కారణం. ఆ రాగద్వేషాలు, వ్యక్తిగతమైనటువంటి భావోద్వేగాలు తప్ప పురాణముల్లో కానీ ఇతిహాసముల్లో కానీ ఎక్కడా కూడా స్త్రీకి ఒక ఉన్నతమైనటువంటి పూజ్యతాభావంతో కూడినటువంటి సంస్కారమునే చెప్పారు తప్ప ఎక్కడా కూడా న్యూనతాభావంగా ఎక్కడా చెప్పబడలేదు. ఒకవేళ ఈరోజు ఏదైనా ఒక సమాజంలో అటువంటి సాగుతున్నాయి అంటే అది కేవలం వారి వ్యక్తిగతమైనటువంటి గుణదోషములే తప్ప మన సంస్కృతి ఎందు కానీ సమాజం ఎందు కాదు. ఆ వ్యక్తికి ఉన్నటువంటి బలహీనతల్ని వాడు ప్రదర్శించడంలో ఇది కానీ సంస్కృతిలో అట్లా లేదు. సంస్కృతిలో సదా పూజ్యభావం, ధర్మం అని చెప్పాం కదా. ఆ ధర్మంలో స్త్రీ ఉండాలి, పురుషులు కూడా ఇతరులు కూడా వారిని ఉన్నతంగా చూడాల్సినటువంటి బాధ్యతలు వాళ్ళు ఉండాలి. స్వామీజీ, ఇందాక మీరు చెప్పినట్టుగా చిన్నతనం నుంచే గనక మనకు సంస్కృతి సాంప్రదాయాలు అలవడితే బాగుంటుంది అన్నారు. నిజంగా అలాంటి సంస్కృతి సాంప్రదాయాలు అలవడాలి అని అంటే ఆధ్యాత్మిక భావన, ఆధ్యాత్మిక చింతన ఉండాలి కదా. ఉండాలి అంటే ఏం చేయాలి? ప్రాచీన కాలంలో విద్యా విధానంలోనే ఈ ధార్మికత, ముఖ్యంగా ఎథిక్స్ మీద చాలా ప్రాధాన్యత ఉండేది. ఈ ప్రస్తుత కాలంలో వాళ్ళకు కావాల్సింది మెరిట్ మీద ఆలోచిస్తున్నారు. అకాడమికల్గా వాళ్ళకు కావాల్సిన స్కోరింగ్స్ కానీ వైయక్తికంగా వ్యక్తిగత వికాసం అన్నది, తర్వాత నైతికమైనటువంటి వికాసం అన్నది ఆలోచించట్లేదు. దాని యందు దృష్టి పెట్టగలిగితే తప్పగా బాగుంటుంది. విద్యార్థి యొక్క స్థాయి, వాడి యొక్క జిజ్ఞాస ఎటు ఉందో అది గమనించి ప్రాథమిక శిక్షణ ఉన్నతంగా ఇవ్వగలిగితే, ఉన్నతంగా ఇవ్వటము అంటే చక్కటి పాఠశాలలో చేర్పించాలి. దానికి ఇంటి నుండి సుదూరమైనటువంటి ప్రాంతంలో పెట్టి ఇంటికి, మన ఆత్మీయతకి, మన యొక్క జీవన విధానానికి దూరంగా పెట్టాల్సినటువంటి ఆవశ్యకత లేదు. కానీ అవే ఈరోజు అది జీవనంలో అలాగైపోయింది. అది కాకుండా ఇంట్లో ఉంటూ ఇంటి పట్టున పక్కనున్నటువంటి పాఠశాలల్లో వాటిల్లో ప్రతి ప్రాంతంలోనూ ఉత్తమమైనటువంటి పాఠశాలలు ఉన్నాయి.
కేవలం వ్యాపార దృక్పథంతో ఆలోచిస్తే తప్ప ఉత్తమమైనటువంటి ఈ ప్రాంతంలో కూడా చక్కగా ఉత్తీర్ణత వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఉన్నారు. అది ఎవరెవరి యొక్క అభిరుచిని బట్టి ఉత్తమంగా ఇంటి వద్ద నుండి వెళ్తూ వస్తూ ఉండగలిగితే అది చాలా సంస్కారం రావటానికి చాలా అవకాశం ఉంటుంది. ఆహారం మొదలు జీవనంలో ఆహారం మొదలు మన వస్త్రేణ వపుష వాచ ప్రతి ఒక్క చర్య కూడా మన సంస్కృతి, మన యొక్క జీవన విధానం, ఈ సాత్వికత ఇవన్నీ అలవర్చుకోవడానికి ఉపకరిస్తుంది. అది దూరం అయిపోతున్నాం. కావున మనకి అట్లాంటివి మనకి లోపం కనిపిస్తూ ఉన్నది. లోపం కనిపించడానికి ఈరోజు ఈ తరమే కాదు, రేపు పై తరానికి చెప్పడానికి ఈ తరంలో కూడా ఇటువంటి లోపాలు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు పేరెంట్స్లో అది కాస్త ఇప్పుడు మార్పు వచ్చింది సమాజంలో. ఆ మార్పు విస్తృతంగా వచ్చి చక్కటి మార్పు పరిణామం కలిగితే చాలా బాగుంటుంది. మనం ఎక్కడున్నా ఎలా ఉన్నా ఇక్కడి నుంచి దేశాంతరం ఖండాంతరం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు మన సంస్కృతికి కావలసిన మూలాలకు కావలసిన ప్రాథమికమైనవి కొన్ని వదలకుండా వాళ్ళు కాపాడుకోగలుగుతున్నారు. అది ఇక్కడ ఉంటూ కూడా మనం దాని అందు ఆసక్తి చూపలేని పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి తెలియజేయాలి. తెలియజేసే బాధ్యత అందరిలోనూ ఉంది. పేరెంట్స్లో ఉంది, సమాజంలో ఉంది, ముఖ్యంగా మీడియాలో కూడా చాలా బాధ్యత ఉంది. మీడియాకి చాలా బాధ్యత. సమాజంలో ఒక మంచి చేయాలన్నా లేదు పక్కదో పోవాలన్నా ప్రతి ఒక్కరిలో పేరెంట్స్ ఎట్లా అంటామో, గురువులను ఎట్లా అంటామో, ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీడియాకు కూడా, సామాజిక మాధ్యమాలు కూడా దానికి తగ్గట్టుగా సంస్కారవంతంగా ఉండగలిగితే చాలా అది ఉపకరిస్తుంది అని మా అభిప్రాయం. అయితే స్వామీజీ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎవరి వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తే బాగుంటుంది కదా. అయితే కొంత మేరకు మీలాంటి మహానుభావులు ఎంతోమంది ఆ విధానాన్ని పాటిస్తున్నారు, మాలాంటి వాళ్ళకు తెలియజేయడానికే ప్రయత్నం చేస్తున్నారు ఎన్నో రకాలుగా. కానీ ఇంత చేసినా కూడా కొంత మేరకు మాత్రమే మీరు అనుకున్నదంతా జరుగుతోంది. చాలా వరకు మనం అహింస ఇలాంటివి ఎక్కువ చూస్తున్నాము. నిజంగా ఎందుకంటారు ఇదంతా కూడా? దాని యొక్క ప్రాముఖ్యత తెలవకపోవటం ఒకటి. ప్రజల్లో విస్తృతంగా తెలవాలి, ధార్మికత కావాలి. ఈరోజు ఆలయం పోయి వచ్చిన వాడందరూ కూడా ఆస్తి కూడా అనుకోవడానికి వీలు లేని పరిస్థితి. నిజమే స్వామీజీ. వ్యాపారం కోసం వెళ్ళేవాళ్ళు ఉన్నారు, వ్యవహారం కోసం వెళ్ళేవాళ్ళు ఉన్నారు. అక్కడ జీవన ఉద్యోగ నిమిత్తం పనిచేసే వాళ్ళు ఉన్నారు. అందువల్ల వెళ్ళినవాడు కేవలం ఒక అభిలాషతో వెళ్ళేవాళ్ళు ఉన్నారు. అలా కాకుండా ఆస్తిక్యంతో వెళ్ళేవాళ్ళు రాగలిగితే ఆలయానికి ఆస్తికునికి ఒక అనుబంధం ఏర్పడుతుంది. అర్థం ఏంటి స్వామీజీ? ఆస్తిక్యం అంటే దేవుని యందు, వేదముని యందు విశ్వాసం. అలాగా అన్ని చోట్ల అన్ని విధానాల్లోనూ సమాజంలో ఇప్పుడు ఏదైనా అంటే ఒక అహింస, సత్యము, ధర్మము ఇవన్నీ మానవతా విలువలు. దీన్ని మతంతో ముడిపెడుతున్నారు మన వాళ్ళు చాలామంది. నేను చెప్పే కొన్ని నా అహింస, సత్యము, దొంగతనం చేయకుండా ఉండుట, నిగ్రహంగా ఉండుట, పవిత్రముగా ఉండుట, ఇది ఈ భూభాగంలో ఏ ప్రాంతం వారైనా, ఏ మతం వారైనా, ఏ దేశస్తులకైనా ఇది చాలా అవసరం. కానీ ఈ మాటలు చెప్పేటప్పటికీ ఇది ఏదో సనాతన మతమనో లేదా హిందూ అనో అనుకుంటున్నాను. ఇది అందరికీ అవసరం. శాంతిగా లేకపోతే
హింసిస్తూ ఉన్న ప్రాంతంలో వాడు శాంతిగా ఉండలేడు. సత్యం పాటించాలి, సత్యం పాటించాలి, సత్యం చెప్పగలగాలి నిరంతరం. అలా చెప్పగలిగే వాడికి రేపు నేను మొన్న ఈ విధంగా చెప్పాను, రేపు ఏ విధంగా చెప్పాలని తడబడాల్సిన అవసరం లేదు. నిగ్రహంగా ఉండాలి. ఇందాక మనం అన్నాం స్త్రీల పట్ల ఇతరుల పట్ల ఆ నిగ్రహం కలిగి ఉన్నప్పుడు వాటి వల్ల వచ్చేటువంటి భేదాలు లేకుండా, వాటి వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు లేకుండా ఉండగలుగుతాం నిగ్రహం వల్ల. నిగ్రహం అన్నది కేవలం ఒక ఆహార విషయము, అన్నింటా దేంట్లో మనం నిగ్రహం కోల్పోయినా మనం అక్కడ ఒక పడవ ప్రయాణం చేస్తూ ఉంటే ఆ పడవలో ఎక్కడ చిల్లు పడినా మునుగుతుంది. అలాగా మన జీవనంలో ఏ విషయంలోనూ ఎక్కడా కూడా చిల్లు పడకుండా ఉండగలగటానికి ప్రయత్నం చేయాలి. అహింస, సత్యం, ఇంద్రియ నిగ్రహం, శౌచం, శుచిగా ఉండాలి. ఆ మధ్యన కోవిడ్ వచ్చినప్పుడు అందరూ అది ఒకరికొకరు తాకకుండా ఉండాలి. తాకకపోవడం కాదు, పవిత్రత కలిగి ఉండాలి. శౌచం అన్నారు మనకి, శుచిగా ఉండు, స్నానం చెయ్యి, ప్రాతకాలం స్నానం చెయ్యి, ఉతికారేసిన బట్టలు కట్టు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి నెగటివ్ వైబ్రేషన్స్ తొలగుతుంది. ఉదయాన్నే స్నానం చేసి చక్కగా ఆరేసిన దుస్తులు గట్రా ధరించి కూర్చున్నట్లయితే అప్రయత్నంగా మనలో ఉన్నటువంటి నెగటివ్ భావాలన్నీ పక్కకు తొలగుతాయి. శుచిగా ఉండు అన్నాడు. ఆ తర్వాత ఆహార విషయంలో కూడా ఇప్పుడు మనం ఎక్కడో పిల్లల విషయంలో కదా మనం ఇప్పుడు మాట్లాడేది. ఎక్కడో పెడుతున్నాము, వాళ్ళు ఏదో హాస్టల్లో వాళ్ళకి తోచినట్టు వాళ్ళు మంచి ఫుడ్డే ఇవ్వచ్చు, వాళ్ళు ఇచ్చేది హైజీనిక్ ఫుడ్ ఇవ్వచ్చు. హైజీనిక్ వేరు, పవిత్రత వేరు. ఏంటి స్వామి? పవిత్రత వేరు, పరిశుభ్రత వేరు. రెండిటి మధ్య వ్యత్యాసం? పవిత్రత అన్నది తిన్నా అది మనలో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తుంది. ఉదాహరణకి ఒక వస్తువు వండుకున్నాం, మన కొరకు వండుకుందామన్న ప్రయత్నం చేయండి, ఏదోలాగా ఎలా అయినా వండుకోవచ్చు. అదే పవిత్రంగా దేవుని కొరకు వండుదామని ఒక భక్తిగా ప్రయత్నం చేసి నివేదితమైన ప్రసాదమని గైకొనండి. దాంట్లో చేసేటప్పుడే ఒక శ్రద్ధ ఉంటుంది. ఆ తర్వాత దానికి నిషిద్ధమైన వస్తువులు దాంట్లో వాడరు. కొన్ని ఆహారములు తమోగుణ ప్రధానమైనవి తినకూడదు అని మనకు శాస్త్రం నిర్ధారణ చేసింది. అవి వాడము. అది తినేటప్పటికీ కొంచెం తిన్నా పవిత్రంగా ఉంటుంది. మన యొక్క భావన కానీ, మన వాక్కు కానీ, మన చింతన కానీ, ప్రతి చర్య పవిత్రంగా ఉండటానికి దోహదపడుతుంది. అదే తింటాం, ఆహారం ఎక్కడైనా తింటాం. పవిత్రంగా తినే వారి విషయంలో కలిగేటువంటి ఒక దానికి సహజంగా తినేవారి విషయంలో అనుభవంలో తెలుస్తుంది, అది చెప్పేది కాదు. ఉదాహరణకి కాశీలాంటి మహాక్షేత్రం వెళ్తాం, బయట చూస్తూ ఉంటే మనకి మిగతా చోట్ల ఉన్నంత పరిశుభ్రంగా మనకు కనిపించదు. కానీ అక్కడున్న పవిత్రత మరో చోట లేదు. ఎందుకని స్వామీజీ నిజంగా కాశీ పవిత్రత దైవీయంగా వచ్చేది, పరిశుభ్రత మానవీయంగా మన ప్రయత్నంతో మనం చేసుకునేది. దైవీయంగా వచ్చేది మనం కల్పించలేం కదా. అది
అయితే ఇప్పుడు మీరే అన్నారు, నేనే అడగాలనుకున్నాను ఆ క్వశ్చన్. మన హిందువులందరికీ పవిత్రమైన క్షేత్రం ఏదైనా ఉంది అని అంటే మొదటగా గుర్తొచ్చేది కాశీ క్షేత్రమే. ఎందుకనంత పవిత్రమైనది? ఇంకొక మాట కూడా చెప్తుంటారు, మనకు యుగం అంతమైపోయినా సరే కాశీ క్షేత్రం మాత్రం ఇంత కూడా చెక్కు చెదరదు అని చెప్పంటుంటారు. అది వాస్తవమేనా? కాశీ ధన్యతమా విముక్తి నగరి సాలంకృత గాంగయ. కాశీ చాలా అత్యుత్తమ క్షేత్రములలో ఉత్తమోత్తమైనటువంటి క్షేత్రం కాశీ. త్రికంఠగోపవిష్టి అన్నాడు, పరమేశ్వరుని యొక్క శూలం పైన ఆధారమై ఉంది అన్నాడు. లోకానికి భౌతికంగా మన భూగోళంతో కలిసి ఉన్నప్పటికీ అది ఏమాత్రము సంబంధం లేకుండా ఉంది. అనాదిగా వస్తున్నటువంటి మహాక్షేత్రం అది. దేవి భాగవతం, స్కంద పురాణం మొదలగు పురాణములలో భూలోకంలో అనేక క్షేత్రములు ఉన్నాయి, తీర్థములు ఉన్నాయి. అష్టాదశ శక్తిపీఠములు అంటారు, 51 శక్తిపీఠములు అంటారు, కొన్ని 108 శక్తిపీఠములని. ఎన్ని చెప్పినా ఏ క్షేత్రానికి నువ్వు దర్శించలేకుండా పో, కాశీ మాత్రం తప్పక. ఎక్కడైనా నువ్వు దర్శించలేకపోయావంటే కనీసం కాశీ క్షేత్రాన్ని ఆశ్రయించి సేవించు, నువ్వు తరిస్తావు. కాశీ అనేటప్పటికీ ఒక ప్రకాశం. కాశీ అని తలచినట్లయితేనే అక్కడ ఒక హృదయం ప్రకాశిస్తుందట. అందుకే ఇక్కడంతా కూడా ఎటు చూసినా కాశీ అని రాసి ఉంటుంది. అవును స్వామీజీ. ఇది మాకు ఈ తాండవ పరిసరాల్లో ఉండే కాశీ క్షేత్రంగా భావిస్తాం. ఈ క్షేత్రం పేరే తాండవ కాశీ క్షేత్రంగా పెట్టుకున్నాం. కాశీ అనేటువంటి 2 అక్షరములు తలిస్తే చాలు, వాడు కాశీ పోక్కర్లేదు. ఎంత దూరంలో ఉన్నా వాడి కాశీ ముక్తి ఇస్తున్నా అని కాశీఖండంలో చెప్పాడు. అదొకటి. నేను కాశీ వెళ్తాను, కాశీలో నివసిస్తాను, కాశీలోనే ఉండిపోతాను అని అన్నంత మాత్రము చేత వాడి కాశీవాస ఫలాన్ని ఇస్తున్నాడు. అది సర్వోత్తమ గౌరీ ముఖం అని చెప్తారు. అమ్మవారి యొక్క గౌరీ ముఖస్థానం అని. తర్వాత విశ్వేశ్వరుడు జ్యోతిర్లింగాకారంలో అక్కడ విశ్వేశ్వరుడుగా పరమేశ్వరుడు ఉన్నాడని. మన సంస్కృతికి మూలమైనటువంటి వేదముల్లో ఎన్నెన్ని దేవతలు ప్రతిపాదింపబడ్డాయో, ఎన్నెన్ని యజ్ఞాలన్నీ చెప్పబడ్డాయో అవన్నీ ఆశ్రయించి ఆచరించినటువంటి క్షేత్రం కాశీ. నేటికి కూడా కాశీ మహోజ్వలమైన క్షేత్రం. కాశీ అంటేనే ప్రకాశం. కాశ్యాం హి కాశతే కాశీ, కాశీ సర్వప్రకాశిక, సా కాశీ విదితాయేన తేన ప్రాప్తా హి కాశిక. కాశీ క్షేత్రమున కాశ్యాం హి కాశతే, ఒక దేవత ప్రకాశిస్తూ ఉన్నది. కాశీ, ఆమె పేరు కాశీ. కాశ్యాం హి కాశతే కాశీ, కాశీ ఆ కాశీ సర్వప్రకాశిక, అంతటినీ కూడా ప్రకాశింపజేస్తున్నది. కాశీ సర్వప్రకాశిక. ఆ కాశీని ఎవరైతే తెలుసుకుంటారో వారు కాశీ క్షేత్రాన్ని ఆశ్రయించిన వారు అవుతారు. ఈ కాశీ అనేటువంటి ఈ కాశీ భగవద్గీతలో మనకి సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చాత్మని, అంతటా ఉన్నటువంటి చైతన్యం నేను, అది ప్రకాశిస్తూ ఉంది. ఆ దాన్ని గుర్తెరుగు అని గీతలో చెప్తున్నట్టుగా అదే తత్వం ఇక్కడ, అధ్యాత్మతత్వం. కాశీ ఆశ్రయించేటప్పటికీ ఎంతటి వానికైనా ఒక వైరాగ్యం కలుగుతుంది. కాశీ మహాశ్మశాన క్షేత్రం. శ్మశానం క్షేత్రంలో ఏముంటుంది? వైరాగ్యం తప్ప ఏమీ ఉండదు. అందులో అక్కడ విశ్వేశ్వరుడు జ్ఞానప్రదుడై
తారక బ్రహ్మాన్ని ఉపదేశం చేస్తూ ఉంటాడట. భగవతి అన్నపూర్ణ ఈరోజు ఏదో లౌకికంగా మనం అనుకున్న మాటలు కావు, ఇది ప్రత్యక్షంగా జరిగేటువంటివి. నిజమైనటువంటి సాధకునికి అంత శ్రద్ధాలు అయి అంత ఉత్తమమైనటువంటి సంస్కారం కలిగిన వానికి తప్పగా జ్ఞానభిక్ష పెట్టేటువంటి శక్తి భవానీ అన్నపూర్ణగా అక్కడ ఉన్నది. ఏమాత్రము నేను దైవాన్ని నేను విశ్వసించను, దేన్ని విశ్వసించను అనుకున్న వానికి కూడా కాశీని తలస్తే ఒక అనుభూతి కలుగుతుంది. అది ఆ క్షేత్ర మహిమ. కాశీలో మణికర్ణిక అనే ఒక దేవత ఉన్నది. అదే మణికర్ణిక ఘాట్ అంటారు, చూసారా? ఆ మిట్ట మధ్యాహ్న కాలంలో మణికర్ణిక స్నానం చేసినట్లయితే చాలా గొప్ప విశేషమైన ఫలాన్ని ఇస్తున్నారు. 3 ఖండములు, ఓంకార ఖండం, విశ్వేశ్వర ఖండం, కేదార ఖండం, 3 ఖండములు. ఈ 3 అన్నీ కలిపి పంచక్రోశ కాశీ. ఆ పంచక్రోశములు సాక్షాత్ ఈశ్వరుడిని. కాశీ చేరినటువంటి వాళ్ళు ఇంకా మేము తదుపరి మేము కాశీ విడిచి బయటికి రాము అనుకున్న వాళ్ళందరికీ ఆ పంచక్రోశయే సర్వస్వమై ఉండి అక్కడ ముక్తినిస్తున్నది. అట్టి ఆ క్షేత్రాన్ని తలచిన మన వాళ్ళు ప్రాచీన కాలంలో ప్రాతः లేచిన వెంటనే ప్రాతస్మరణంతో పాటు ఇట్లాంటి అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయిన అని ఆ మోక్షపురుల్ని ఒక్కసారి స్మరించేవారట. స్మరణాత్ సిద్ధి. అట్లాంటి వాటిల్లో మూల అయోధ్య, మధుర, మాయా, మధ్యలో కాశీ, కాంచి, అవంతిక, ద్వారక. 7 మోక్షపురుల్లో మధ్యన ఉన్నది ముఖ్యమైనటువంటిది కాశీ. స్మరణాత్ ముక్తి. కాశ్యాంతు. ఆ కాశీ క్షేత్రం చాలా గొప్పది. అదేలాగా విశేషమైన క్షేత్రాలు కొన్ని ఉన్నాయి. కాశీ తుల్యమైనవి, కానీ కాశీ కాదది. ఏ క్షేత్రం వెళ్ళినా ఇది కాశీ తుల్యం అంటున్నాం, కానీ కాశీ కాదు. కాశీ ఒక ప్రత్యేకత కలిగి ఉన్న క్షేత్రం. స్వామీజీ, కాశీ క్షేత్రం అనగానే చాలామందిలో కొన్ని రకాల సందేహాలు ఉంటాయి. అక్కడ మరణించిన వారికి స్వయంగా శివుడే వచ్చి చెవులో మంత్రం చెప్తాడని చెప్పి వాళ్ళ చెవు అందుకే నిదర్శనంగానే పైకి ఉంటుందని నిజమైన స్వామీజీ ఇది? మన గ్రంథాలన్నీ చెప్తున్నాయి. మన తెలిసినటువంటి వాళ్ళు మహనీయులు ఎంతోమంది అక్కడ కాశీముక్తి పొందిన వారందరికీ ఆ విధమైనటువంటి స్థితిలో వాళ్ళు దేహాన్ని త్యజించిన సన్నివేశం ఉన్నది. అది చాలా దుర్లభం. కాశ్యాంతం. కొన్ని క్షేత్రాలు జననాథ్ కమలాలయం ముక్తి అంటారు. తిరువారూర్ అని ఒక క్షేత్రం ఉంది తమిళనాడులో. అక్కడే సుప్రసిద్ధులైనటువంటి సంగీత ముమ్మూర్తులు త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి ముగ్గురు జన్మించారు. ఆ క్షేత్రంలో జన్మిస్తే మరలా జన్మ ఉండదట. కాశ్యాంతు మరణాన్ముక్తి. కాశీలో మరణిస్తే. దర్శనాత్ చిదంబరం అభ్రసదస్సి అని చిదంబరంలో మొన్న ఆరుద్రా దర్శనం అని అయింది. ధనుర్మాసంలో ఆరుద్రా దర్శనం నాడు ఆ చిదంబరం నటరాజస్వామి అభిషేకం చేసి వస్తున్న సన్నివేశాన్ని దర్శనం చేస్తే అది ముక్తి అంటారు. అలాగా ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క ఇది. దాంట్లో కాశ్యాంత్ మరణాన్ముక్తి. స్వామీజీ, ఇప్పుడు కాశీలో మరణించిన వారికి ముక్తి లభిస్తుంది, మళ్ళీ జన్మ ఉండదు అని అన్నారు కదా. అయితే చాలామంది అదే సిద్ధాంతంతో అక్కడ మరణిస్తే జరుగుతుంది అన్నప్పుడు చాలామంది వేరే ప్రాంతాల్లో మరణించినా కూడా ఆ ప్రాంతానికి తీసుకొచ్చి అక్కడ కార్యక్రమాలన్నీ జరిపిస్తుంటారు. నిజంగా అంతే ఫలితం ఉంటుందంటారా దీనికి కూడా? రమారమి ఆ భావన కదా, భావన. కాశీ తీసుకురావక్కర్లేదు. అంత సుదూర ప్రాంతంలో ఉంటూ ఇక్కడ స్మరిస్తూ ఉత్క్రమిస్తేనే వాడికి కాశీ ముక్తినిస్తున్నాను అని
స్కంద పురాణంలో కాశీఖండంలో ఉంది. అట్లా ఉన్నప్పుడు వాళ్ళు అది తీసుకెళ్ళి అలా చేయటంలో అదేమీ తప్పు కాదు. ఓకే. అయితే ఇంకొకటి కూడా ఉంది స్వామీజీ, అక్కడ మరణించిన వాళ్ళకి ఎవరికైతే దహన సంస్కారాలు జరిపిస్తున్నారో ప్రతి ఒక్క శవంకి సంబంధించిన బూడిదని ప్రతి నిత్యం కూడా మరుసటి రోజు అభిషేకంలో ఉపయోగిస్తారు స్వామివారికి అని, ఇది వాస్తవమేనా స్వామీజీ? అది తెలియదు, ప్రతి ఒక్కది అని తెలియదు. అది వాళ్ళు ఏదో రహస్యంగా వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. ఓకే. అదే అంత శాస్త్రీయత ఎక్కడ దాంట్లో కానరాలేదు. ఓకే. అంటే స్వామీజీ, క్షేత్రాలకి దేవాలయాలకి వ్యత్యాసం ఏంటి? ఎక్కడ చూసినా భగవంతుడే, అంటే అక్కడ స్వయంభుగా వెలుస్తారు కాబట్టి క్షేత్రానికి అంత మహిమ ఉంటుందా? మరి ఆలయంలో కూడా పెద్ద పెద్ద పీఠాధిపతులు స్వామీజీలు అందరూ వాళ్ళ శక్తిని దారపోసి యంత్రోపదేశం చేసి యంత్రాన్ని అక్కడ పెట్టి అంతే మహిమలతో అక్కడ స్వామివారిని విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు కదా, ఇక్కడ ఎందుకు అంత మహిమ ఉండదు అని అంటారు? ఉండదు, ఇక్కడ ఉండదు అని అనలేదు, కానీ అక్కడ ఉండటం మాత్రం వాస్తవం. క్షేత్రం తీర్థం, ఒక నది లేదా ఒక విశేష కొలముతో కూడినటువంటి మహాక్షేత్రం అంటే స్వయం వ్యక్తమైనది కానీ ఋషి ప్రతిష్ఠితమైనది కానీ మహాక్షేత్రం. అక్కడ కొన్ని లౌకికమైనటువంటి, ఉదాహరణకి స్వయం వ్యక్తమైనటువంటి వాటిల్లో శివాలయాల్లో ఈ చండీశ్వర ఏదైతే దోషం ఉంది, ఆ శివ నిర్మాల్యం చండీశ్వరుడికి వదిలివేయాలి అన్న నియమం ఉందో అవి ఆ జ్యోతిర్లింగాలకి లేవు. ఓకే. స్వయం వ్యక్తమైనటువంటి వాటికి, మానవ ప్రతిష్ఠితమైనటువంటి ఆగమోక్తం వాటికన్నిటికీ ఉన్నది. అందువల్ల ఆ విధంగా చూస్తే తీర్థక్షేత్రములు, తీర్థములు అంటే నది అతి ప్రాచీనమేగా వస్తూ ఒక ఇతిహాసముతో కూడి ఉన్నది, ఐతిహ్యంతో కూడి ఉన్నటువంటిది. అట్లాంటి ఆ తీర్థక్షేత్రములకు ఉన్న ప్రాశస్త్యం అది చాలా విశేషం. ఉదాహరణకి శ్రీకాళహస్తి మనకి దక్షిణ కైలాసం అంటాం. దక్షిణ కైలాసం అనే శ్రీకాళహస్తి చాలా ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం. కన్నప్ప ఆరాధించటకు పూర్వమే అక్కడ ఒక లింగం ఉన్నది, లింగం ఆరాధింపబడుచున్నది. కన్నప్ప చేత అది ప్రసిద్ధమైనది. పంచభూతలింగాల్లో వాయులింగంగా చెప్తారు. అలాగే ఇవన్నీ కూడా చాలా ప్రసిద్ధం. పంచారామాలు, పంచభూతలింగాలు లేదా ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇట్లాంటివి. మానవ ప్రతిష్ఠితమైన వాటికి కొన్ని నియమములు అవి ఉన్నాయి, అది ఆచరించాలి, తప్పదు. ఓకే స్వామీజీ, మన ధర్మంలో చాలా జ్ఞాన సంపద ఉంది, అయినా ఆ జ్ఞానాన్ని మనందరము సరిగా అలవర్చుకోకపోవడము, లోపం ఎక్కడ జరుగుతుందో తెలియదు. కానీ ఈ మధ్యకాలంలో చూస్తే వేరే మతాలకి మనం కొద్దిగా, అంటే కొంతమంది లోనైపోతున్నారు, ఆ మతంలోకి మారిపోతున్నారు. అంటే ఈ జ్ఞాన సంపదని అర్థం చేసుకోలేకపోవటమేనా? ఎక్కడ జరుగుతుందంటారు లోపం? పరస్పరం అంతటా కూడా ఒక సమన్వయత కావాలి. ఉదాహరణకి కుటుంబంలో ఒక సమన్వయత కావాలి. అప్పుడు కుటుంబం విచ్ఛిన్నం కాదు. కుటుంబంలోనే సమన్వయత చాలా చోట్ల ఉండట్లేదు. అదేలాగా మనం ఇక్కడ ఇలా ఒక 10 కుటుంబాలు ఉన్నాం. మనందరికీ ఒక ఆవాసంగా మనం ఉండే ప్రదేశంలో ఏదో ఒక ప్రార్థనా స్థలము, ప్రతివాడికి ప్రార్థనా స్థలం పోవాల్సిన అవసరం లేదు, అది గమనించాలి. వాడి ఇంట్లోనే వాడికి ప్రార్థన చేసుకునే అవకాశం ఉంది మనకి. మన సంస్కృతిలో ఎక్కడో పోవాల్సిన అవసరం లేదు. విశేష తీర్థయాత్రలకు పోయేటప్పుడు తప్ప నిత్యం మనం ఇంట్లో ఆరాధన చేసుకోవచ్చు విధిగా. మనకి పెరట్లోకి వెళ్తే తులసి దేవత, గోమాత దేవత, మనకు ఎదురొచ్చేటువంటి ప్రతివారు ఒక స్త్రీ దేవత. ప్రతి ఒక్క వ్యక్తిని మనం ఈశ్వర భావంతో తలుస్తాం, ఆరాధిస్తాం. ఒక పండగ వచ్చింది, పరస్పరం ఒకరికొకరు
అందరు కుటుంబాలు అన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఒకరికొకరు తాంబూలాలు ఇచ్చుకుని ఒక సమన్వయతతో పరస్పర మన ప్రాంతంలో ఒకరికి తాంబూలం ఇస్తే పక్కవారికి కూడా బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వటము ఒక సమన్వయత ఉంది. ఇవన్నీ రాను రాను దూరం అయిపోతున్నది. ఇస్తున్నారు కానీ ఎక్కడో హైఫైగా అవి చేసేది కూడా ఒక వరలక్ష్మి వ్రతం చేసినా లేకపోతే ఏదైనా ఒక కార్యక్రమం ఒక పారాయణ పెట్టుకుందామన్నా వాళ్ళ స్టేటస్ ప్రదర్శన గురించి ఆలోచించి చేస్తున్నారు తప్ప సమాజంలో అందరినీ కలుపుకుపోయేటువంటి మనస్తత్వంతో కూడా చేసేటువంటి ఆ భావన చాలా చోట్ల కానరావట్లేదు. ఆలయానికి పోతున్నాం, ఆలయాల్లో కూడా ఆలయం వాడు భక్తిగా వస్తున్నాడు, భక్తిగా వాడు భక్తిని ప్రవృద్ధమయ్యేటట్టుగా మనం చేయగలగాలి. నిర్వాహకులు ఆలయం అర్చకులకు కావలసిన సౌకర్యం చేయాలి. అర్చకులు భక్తులకు కావలసినటువంటి ఆ భక్తి ప్రవృద్ధమయ్యే విధంగా వాడు అక్కడ ఉండగలగాలి. ఆ రకమైన వాతావరణం కానరావట్లేదు. చాలా చోట్ల ఉన్నది, లేకలేదు, పూర్తిగా కానరావట్లేదు. ఒక వ్యాపార దృక్పథంగా మారిపోతున్నది. అలా కాకుండా వైయక్తికమైనటువంటి నియమముతో కూడినటువంటి జీవనము మనం ఆశ్రయించగలిగితే, అంటే ఉదయం ప్రాతకాలం లేచుట, స్నానాదులు చేసుట, ఇంటిల్లిపాది కూర్చుని కాసేపు ఒక ఎవరెవరి సంస్కృతికి తగ్గట్టుగా వారు సమూహంగానో వ్యక్తిగతంగానో ప్రార్థన చేయుట. ఈ ప్రార్థన ఆ రోజల్లా మనల్ని యాక్టివ్గా ఉంచుతుంది. నెగటివ్ భావనలు ఏమీ కలగకుండా చేయగలుగుతుంది. ఆ రకంగా ప్రతి ఒక్క చర్య ఉండగలిగితే సమాజంలో అప్పుడు ఇప్పుడు అనుకున్నటువంటి ఎప్పుడైతే ఈ సమన్వయ లోపం ఉందనుకోండి, ఎక్కడైనా బీటలు వారితే ఏమవుతాయి, కొన్ని కీటకాలు చేరుతాయి. ఎంత పెద్ద భవంతినైనా అది కూల్చివేయటానికి ప్రయత్నం చేస్తుంది. ఈ మనలో మనకు ఐక్యత లేకపోవటం, మనలో మనకు సమన్వయత లేకపోవటం, మనలో మనకి ఒకరికొకరికి నాది గొప్ప అనేటువంటి భావన కలిగి ఉండటం, వీటి వల్ల ఏమవుతుంది, స్వార్థపరులు కొంతమంది దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. అలా కాకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ మా బావటి వారితో సైతంగా ప్రతి ఒక్కరూ సమాజానికి తన వంతు బాధ్యత వహించి అందరినీ కలుపుకుని పోయేటువంటి ఒక ధార్మిక చైతన్యాన్ని తీసుకురావాలి. కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు సాగుతున్నాయి అందరినీ కలుపుకుపోవాలని, కానీ పెద్ద స్థాయిలో కలుస్తున్నారు, కింద స్థాయిలో కలవలేకపోతున్నారు. అందరినీ కలుపుకుని పోగలిగితే చాలా అది ఉపయుక్తంగా అటువంటి వాటిని మనం నిగ్రహించేటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే గతానికన్నా ఇప్పుడు ఎలా విస్తారం అవుతున్నది అని అంటున్నామో, వాటిని అరికట్టడానికి చేయాల్సిన ప్రయత్నాలు కూడా చాలా విస్తారంగా మన వాళ్ళు కూడా సంసిద్ధులవుతున్నారు. అది సామాజికంగా అవ్వచ్చు, సభాముఖంగా అవ్వచ్చు, లేదా సమాజంలో అవ్వచ్చు. కానీ అది తీవ్రతరం అయ్యేటట్టుగా చేసుకోగలిగితే తప్పగా వాటిని అరికట్టవచ్చు. స్వామి, మతాల విషయం పక్కన పెడితే కులాల వివక్ష అనేది కూడా ప్రస్తుత సమాజంలో ఎక్కువగా చూస్తున్నాం. నిజంగా మన పురాణాల్లో ఎక్కడ కూడా అంటే ఒక వ్యక్తికి ఆ కుటుంబానికి ఒక వృత్తిని నిర్దేశించబడిందే తప్ప కులాల వివక్ష అనేది ఎక్కడ చూసినట్టుగా అనిపించట్లేదని చెప్తూ ఉంటారు. మరి ఈ వివక్ష అనేది ఎందుకు వచ్చిందంటారు? మనం వైదికమైనటువంటి సిద్ధాంతంలో ఉన్న విధానం వేరు,
కానీ ఇప్పుడు ఏదైతే కుల వివక్షత అని మీరు అంటున్నారో ఇది పూర్తిగా రాజకీయంగా రాజకీయ నాయకులు స్వార్థపరంగా వాళ్ళు రెచ్చగొట్టేటువంటిదే తప్ప మరొకటి కాదు. ఒకవేళ వేదంలోనో లేదా ఎక్కడైనా శాస్త్రంలో ఉన్నాయి అది వాడి వైయక్తికం. కానీ సమూహంగా వచ్చేటప్పుడు ఇది సామాజికంగా వచ్చేటువంటి దీంట్లో ఇప్పుడు ఎటు చూసినా ప్రతిదీ విభాగం చేసి పడేశారు. అది తగదు. అది కేవలం రాజకీయ స్వార్థపూరితమైనటువంటి వ్యక్తులు చేసినటువంటి చర్యలే తప్ప మరొకటి కాదు. అయితే మన దగ్గర ఇంత జ్ఞాన సంపద ఉండి ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళ ద్వారా ఇలాంటి ఉపదేశాలు వింటున్నా కూడా పాశ్చాత్య దేశాల యొక్క ఆ విధానాన్ని మనం ఏదో ఒక విధంగా ప్రతి ఒక్క చిన్న విషయంలో అలవర్చుకోవడం అనేది జరుగుతూనే ఉంటుంది. అది విద్యా వ్యవస్థలేనో కానివ్వండి, ఇప్పుడు పుట్టినరోజులు అని చెప్పి జరుపుకునే విధానమే కానివ్వండి, మన సనాతన ధర్మం ప్రకారం మనకు తిథులు అనేది నిర్దేశించబడింది. ఆ తిథుల ప్రకారమే ఏం చేసినా కూడా మనం చేయాలి అని చెప్పి ఉండేది. కానీ డేట్లు మనం ఫాలో అవటం కానీ ఇవన్నీ కూడా వాటిని అనుసరించే మనం వెళ్తున్నాము. ఎందుకు ఈ పోకడ ఇంకా కొనసాగుతూనే ఉందంటారు? అది మన దౌర్భాగ్యం అని చెప్పాలి. నిజంగా మన వ్యవస్థలో ఉన్న దౌర్భాగ్యం. ఎంత మారుద్దామని ప్రయత్నం చేసినా మారే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన ప్రాంతం తెలుగు రాష్ట్రాల్లో తిథులు ఆచరిస్తాం. దాక్షిణాత్య రాష్ట్రాల్లో కొన్ని చోట్ల నక్షత్రాన్ని బట్టి మాసంలో పడ్డ నక్షత్రం బట్టి ఆచరిస్తారు. ఉత్తరాదంతా కూడా తిథులు బట్టి ఆచరిస్తాం. కానీ వ్యావహారికంగా చాలామంది తేదీలు బట్టి చేస్తున్నారు. అది ఎవరో మామూలుగా సామాన్యులు చేస్తున్నారు అంటే వాళ్ళకి మనం చెప్పగలవచ్చు, చెప్తే వాళ్ళు వినవచ్చు. కానీ ప్రసిద్ధమైనటువంటి వాళ్ళు కూడా దాన్నే ఆచరిస్తున్నారు. నిజమే స్వామీజీ. నాకు తెలిసి కొంతమంది సోమయాగం చేసేవాళ్ళు కూడా ఆ రకమైనటువంటి అంటే ఉదాహరణకి కేక్ కటింగ్ లాంటివి అవి మారాలి. అది తప్ప ఒప్ప అని నేను అంటం లేదు. మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా చక్కగా మనం దేవతారాధన మధురమైనటువంటి పదార్థం చేసుకుని పెద్దలకి వందనం చేసి ఎవరైనా ప్రముఖులు ఉంటే వాళ్ళకి నమస్కరించి తాంబూలం ఇచ్చి ఆశీస్సులు పొందాలి. ఇంకా అవకాశం ఉంటే వాళ్ళకి చేసుకునే స్వభావం ఉంటే ఎన్ని సంవత్సరాలు వారు వాస్తవానికి వచ్చాయని అనుకుంటున్నాం. కానీ కాలం జగత్తు ఈ కాలాన్ని భక్షిస్తున్నది అన్న విషయం ఎరగలేకపోతున్నాం. తరిగిపోతున్నాం కదా ఆయుష్. ఎన్ని సంవత్సరాలు వస్తే అన్ని దీపాలు వెలిగించుట, లేదా అంతమందికి కాస్త మనకు చేతనైనంత పరోపకారం చేయుట, ఉన్నవారికే కాదు కాస్త దేయం దీనజనాయచ విత్తం అన్నారు భజగోవింద శ్లోకంలో. దీని లేనటువంటి వారికి కాస్త ఏదైనా ఉపకరించుట అట్లాంటివి చేస్తే బాగుంటుంది. కానీ ఇది మిళితమైపోయింది. ఎంత దౌర్భాగ్యం అంటే ఇది జరుపుకోవచ్చా జరుపుకోకూడదా అన్నది కాదు. కానీ జనవరి 1 ఉన్న ఉత్సాహము ఉగాదికి ఉండట్లేదు. ఉగాది మన పండగ అన్న భావనే కలగట్లేదు మన వాళ్ళకి. జనవరి 1 అనేటప్పటికీ వాళ్ళకి ఎంతో ఉత్సాహం. అది నువ్వు జరుపుకోవచ్చా లేదా అన్నది నేను, ఎందుకంటే సామాజికంగా నువ్వు వాడుకుంటున్నావు ఆ తేదీలు. కానీ ఇది నువ్వు జరుపుకోవాలి. కానీ దాన్ని వాడు నాది అని ఆ భావన కలగాలి వాడికి. అవును. అయితే స్వామీజీ మీరు అన్నారు ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నాయో అన్ని దీపపు కాంతులు వెలిగించాలి అని చెప్పి. అంటే దానికి నిదర్శనం మన జీవితం కూడా అంత ప్రకాశవంతంగా అవ్వాలి. కానీ మీరు అన్నట్టు దౌర్భాగ్యం ఏంటంటే వెలిగించడం వరకు ఓకే, కానీ మళ్ళీ వాటిని వాళ్ళ నోటితోటే ఊది అది తప్పు.
కాంతి వెలిగించడం అంటే కొవ్వొత్తుతో కాదు, ఆవు నెయ్యి కానీ, స్వచ్ఛమైన ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, కొవ్వొత్తుతో కాదు. పొరపాటున అపార్థం చేసుకోగలరు. అది కొవ్వొత్తుతో మనకి సంప్రదాయంలో ఎక్కడా లేదు. దీపము అంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యి, తదుపరి నువ్వుల నూనె, విప్పపు నూనె, ఇలా వాడతాం. ఓకే. స్వామీజీ, దీపం అన్నారు. ఈ విషయం పక్కన పెడితే భగవంతుడికి దీపారాధన చేసే విషయానికి వస్తే బ్రహ్మ ముహూర్తంలో కనుక మనం లేచి స్నానం ఆచరించిన, దీపారాధన చేసిన, పోనీ అదంతా చేయలేకపోయినా మనం పరిశుభ్రంగా ఉండి మనస్సులో భగవంతుడిని తలుచుకున్నా కూడా మామూలప్పుడు చేసిన దానికన్నా చాలా రెట్టింపు ఫలితం వస్తుంది అంటారు కదా. ఎందుకని అంత రెట్టింపు ఫలితం ఇస్తుంది ఆ సమయం అనేది? అది కాలమే అన్నారుగా బ్రహ్మ ముహూర్తం అని. బ్రహ్మ ముహూర్తము తర్వాత మనుష్య ఈ విధానంగా మారుతూ ఉన్నప్పుడు ప్రాతకాలం సూర్యోదయ పూర్వము ఆ కాలంలో చాలా ప్రశాంతత కలిగి ఉంటుంది. దీపం వెలిగించక్కర్లేదు. దీపం వెలిగించ తన ఉనికి తనకు ఉంటే చాలు, అదే దీపం. లేచి శుభ్రం చేసుకుని తాను కూర్చుని ఒకటి భగవత్ చింతనైనా చేయొచ్చు, లేదా ఏమీ చింతించకుండా అయినా ఉండటానికి ప్రయత్నం చేయొచ్చు. నిశ్శబ్దంగా ఉండి ఇది సాధన. ఇప్పుడు మనలో ఉంటుంది ఏమిటి, ఏదో విధ కోరిక అంటే కేవలం భౌతికమైన వాటివే కాదు, ఏ రకమైన కోరికనే కదా. కామక్రోధ లోభ మోహ మదమ ఇవన్నీ లోపల ఉండేటప్పటికీ అలజడి చేస్తుంది, మనలో ప్రేరేపణ ఇస్తుంది, ప్రకోపింపజేస్తుంది. వీటిని పూర్తిగా శాంతపరిచి బయటకు పారద్రోయాలంటే సాధన చేయాలి. దానికి ఉత్తమమైన కాలం ప్రాతకాలం. ప్రాతకాలం కన్నా పూర్వం బ్రాహ్మ ముహూర్తం. బ్రాహ్మ ముహూర్తం లేవటం, చక్కగా కాలు చేతులు కడుక్కొని, అవకాశం ఉంటే స్నానం, లేదా కాలు చేతులు కడుక్కొని శుచిగా ఓ చోట కూర్చుని ధ్యానం చేయుట, భగవద్ ధ్యానం చేయుట. భగవతాది గ్రంథంలో కూడా విశేష ఫలం చెప్పింది. ఆ భగవద్ ధ్యానం చేయుట చేత భగవంతుడు ఎక్కడున్నాడంటే అంతటా ఉన్నాడు. బాగా దగ్గర, అంతటా ఉన్నవాడు బాగా దగ్గర ఎక్కడున్నాడు? హృదయతంగా ఉన్నాడు. అందువల్ల ఈ హృదయంలో ఉండే ఉనికి ఆ పరమాత్మని జ్యోతి తదస్మి ప్రభు ఇక్కడే ఉన్నాడు అన్న ఆ చైతన్యాన్ని గుర్తెరిగి ధ్యానించుట ఉత్తమమైనటువంటి సాధన. స్వామీజీ, భగవంతుడికి ఇప్పుడు మీరు అన్నట్టుగా దీపాలు, ఈ హంగులు, ఆర్భాటాలు చేయకపోయినా కూడా మన మనసులో మనం సంకల్పం చేసుకున్న, నిశ్శబ్దంగా ఉండి మన మనసులో ఆ జ్యోతిని వెలిగించుకున్నా కూడా భగవంతుడికి మనం ఆ స్థాయిలో ఉన్నవానికి, ప్రహ్లాదుడు లాంటి వానికి ఏ గుడి అక్కర్లేదు. ఎందుకంటే ప్రహ్లాదుడు సర్వత్రా పరమాత్మను దర్శించాడు, ఆ హరిని. కానీ మనకి అంతటా దర్శించగలిగేంత స్థితిలో మనం ఇంకా ఎదగలేదు. ఎదగనప్పుడు మనం స్థాయిని బట్టి, మన యొక్క స్థితిని బట్టి మనం సాధన చేస్తూ ఉండాలి. ఒకవేళ బహిర్ముఖంగా మనం ఈ పూజ, ఈ కైంకర్యాదులు, సేవ ఇవన్నీ చేస్తూ ఉన్నా, నది నుంచో బావి నుంచో నీరు తెస్తున్నాము, ఒక బిందులో పెడుతున్నాము, పూజా ద్రవ్యాలన్నీ తెస్తున్నాము. ఇప్పుడైతే కొనుక్కుంటున్నారు, కానీ ఒకప్పుడు పెరట్లో నుంచే కదా ఫలపుష్పాలు కూడా. అన్నీ తెచ్చి సమన్వయం చేసి న్యాసం చేసుకుని ఆ కలశంలో దేవతలన్నీ కూడా, కలశం కేవలం ఒక కలశ ఆరాధన అంటే, ఆ కలశారాధనలో కేవలం ఏదో నీరు, మా బావిలో నీరు అని మేము అనుకోలేదు, మా ఏట్లో నీరు అని అనుకోలేదు. త్రిమూర్తులతో సహా, సప్తసాగరాలతో సహా సకల నదీనద దేవతలు అన్నీ కూడా అక్కడ ఉన్నట్టుగా కదా భావిస్తున్నాం. కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్రసమాశ్రిత మూలే తత్స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాస్పద కుక్షోతు సాగరా సర్వే సప్తద్వీపావసుందర ఋగ్వేదు
యజుర్వేద సామవేదో హ్యధర్వణ అంగైశ్చ సహిత సర్వే కలసాంబు సమాశ్రుతా. ఈ కలసాంబులో వేదములతో సహా సప్తద్వీపములతో సహా ఈ వసుమతి, ఈ నదీ నదములు, తీర్థములు, క్షేత్రం అన్నీ కూడా దాంట్లో ఉన్నట్టుగా భావిస్తున్నాం. ఋగ్వేదంలో ఒక మంత్రం ఉంది, సిత అసితే అనేటువంటి మంత్రము చేత త్రివేణి సంగమాన్ని కూడా భావిస్తున్నాం. అటువంటప్పుడు ఆ తీర్థంతో సమస్తమైన పూజా ద్రవ్యముల్ని ప్రోక్షణ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఏ భావన అయితే ఇక్కడ ఉందో అదే తత్తుల్యమైనది. అన్నీ చేసి భగవంతుడిని ఎక్కడి నుంచి మీరు ఆవాహన చేస్తున్నారు? ఓ సత్యనారాయణ వ్రతం చేయని, లేదా ఒక విశేషమైన పూజ ప్రతిష్ఠ దేవాలయంలో ప్రతిష్ఠ చేయని, హృద్గతంగా ఉన్న పరమాత్మనే కదా ఆవాహన చేసేది. అలా చేసి అర్చన చేసి మళ్ళీ ఉద్వాసనాన్ని హృదయానికి సమర్పిస్తుంది. అలా చేసి పరిపక్వత పొందే కొద్దీ వాడికి పరిపక్వత కలుగుతుంది. అప్పుడు అంతటా వాడిని దర్శించడానికి అవకాశం కలుగుతుంది. ముందు ఒక పరిమితంగా ఈ వస్తువులంతటా కూడా పరతత్వాన్ని దర్శించగలిగితే చేసే కొద్దీ అంతటా దర్శించడానికి అవకాశం కలుగుతుంది. స్వామీజీ, భగవంతుడికి సేవ చేయడం కూడా మనం ఇదంతా చేసిన దాని కిందకే వస్తుందంటారు కదా. మళ్ళీ ఇంకొక మాట, మానవ సేవే మాధవ సేవ అంటారు. అంటే మానవులకి మనం చేయాల్సిన దానాలు ధర్మాలు మన స్తోమత తగ్గట్టుగా చేసిన, ఎవరైనా అంటే పెద్దవాళ్ళకి మనం సేవ చేసుకున్నా కూడా భగవంతుడికి సేవ చేసిన దాని కిందకే వస్తుందంటారా? అంతే ఫలితం ఉంటుందంటారా? ఏది చేసినా భగవత్ సేవలో భాగంగానే ఉన్నది. అంటే భగవత్ సర్వాంతర్యామి కాబట్టి కానీ అది చేసేటువంటిది ధర్మ సమ్మతమై ఉండాలి. నాకేదో స్వేచ్ఛగా నాకు ఇది తోచింది అని చెప్పి నేను ఇది మాధవ సేవ ఇలా చేస్తాను అని స్వేచ్ఛగా స్వకపోత కల్పితాలు కల్పించకుండా మనకి కొన్ని ధర్మములు ఉన్నాయి. అవన్నీ ఆచరిస్తేనే పరస్పరం సమాజంలో ఒకరికొకరు లబ్ధి పొందుతారు. ఈరోజు కదా చాలామంది ట్రస్టులు పెట్టి ఒక వ్యవస్థ పెట్టి అనేక వైద్యాలయాలు, విద్యాలయాలు, ఇంకా శరణాలయాలు ఇవన్నీ ఏర్పాటు చేసేది. ప్రాచీన కాలంలో తనకే కాదు, తన ముఖ్య బంధువులే కాదు, తన ఆత్మీయ వర్గంలో ఎవరికి ఏ సహాయం కావాలన్నా వీడిని సహాయం చేయమని చెప్పకూడదు. శక్తి ఉంటే. మనకు శక్తి లేకపోతే మాట వరుసకైనా 10 మందిని కలుపుకుని వాచా సహాయం చేయమంటాడు. మనం ఏదైనా చెయ్యదలచినప్పుడు ఆర్థికంగా చేయొచ్చు, వాగ్రూపంగా నలుగురిని కూడగట్టుకు సహాయం చేయొచ్చు, శారీరకంగానూ చేయొచ్చు. ఆ పరిస్థితిని బట్టి, అవతల వాడి యోగ్యతని బట్టి, మన యొక్క స్తోమతని బట్టి ఏది చేసినా అది సర్వం ఈశ్వరార్పితమే. స్వామీజీ, ఇప్పుడు దానం చేసినా, మనం ఎవరికైనా ఉపకారం చేసినా ఏదో మన దగ్గర ఉంది కదా అని చూపించుకోవడానికి చేస్తే, అది అవతలి వారికి అవసరం లేకపోయినా కూడా మనం చేయాలి కదా అని చేస్తే అది మనకు పుణ్యం రాకపోగా తిరిగి మళ్ళీ మనకు కొంత పాపాన్ని మూటగడుతుంది అంటారు కదా. అందుకే మన స్మృతులలో ఎవరికి చెయ్యాలి, ఎవరికి చెయ్యొచ్చు, ఎవరికి చేయకూడదు అని ఉన్నది. భగవద్గీతలో కూడా 17వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పబడి ఉన్నది. సాత్విక దానం, రాజస దానం, తామస దానం. సాత్విక తపస్సు, రాజస తపస్సు, తామస తపస్సు. అందువల్ల దాన్ని మనం ఎరిగి మనం చేయగలిగితే అది ఉత్తమంగా ఉంటుంది. ప్రత్యుపకార చింతన లేకుండా అవతల వానికి చేసేటువంటివన్నీ ఉత్తమమైన సాత్వికమైనటువంటివి. అది మనం చేయగలగాలి.
స్వామీజీ, ఇప్పుడు మనం చేసే దానం అవతలి వారికి ఎంత అవసరం ఉందో చూసుకొని చేసినప్పటికీ మనం దానం చేసిన విషయం మనం కుడి చేతితో దానం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదని పెద్దవాళ్ళు అంటుంటారు. ఆ చేసిన దానాన్ని ఎవరికైనా చెప్పినా కూడా ఆ ఫలితం ఉండదు అని అంటారు. అది వాస్తవమే అంటారా? చేసింది ఎవడు చెప్పుకోడు, సాత్వికత కలిగి ఉన్నవాడు. తర్వాత ఇచ్చేటప్పుడు ఎలాగ ఇవ్వాలి? శ్రద్ధయాదేయం, శ్రద్ధగా ఇవ్వాలి, అశ్రద్ధగా ఇవ్వరాదు. శ్రద్ధగా ఇచ్చినవాడు ఎప్పుడు కూడా వినమ్రంగా ఉంటాడు. వినమ్రంగా ఉన్నవాడు నేను ఇది చేశాను అది చేశానని వ్యవహరించడు. అది స్వామీజీ, ఏం చేసినా అది భగవంతుడి విషయంలో చేసినా, మనుషుల విషయంలో, మన తోటి వారి విషయంలో చేసినా కూడా మంచి ఏదైనా చేస్తున్నాము అని అంటే మనం ఏదో ఒక మనసులో సంకల్పం చేసుకొని చేస్తేనే ఆ ఫలితం ఉంటుంది అని కొంతమంది చెప్తూ ఉంటారు. ప్రతిదీ ఒక మంత్ర రూపంలోనో సంకల్ప రూపంలోనో చేయాలని. అది వాస్తవమే అంటారా? సర్వాత్మన సర్వం పరమాత్మ యొక్క అర్పణము. అనన్యాశ్చింతయంతో మాం యజనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. యోగక్షేమం చూడటానికి పరమాత్మ ఉన్నాడు. అందువల్ల నా కర్తవ్యాన్ని నేను చేసుకుపోతున్నాను. సర్వం కృష్ణార్పణం అనుకున్నటువంటి వాని విషయంలో వానికి ఏమీ అక్కర్లే, అంతా కృష్ణమయమే. కానీ లౌకికంగా ఇంకా నేను, నాది, నా వారు అన్న ఈ భావన కలిగి ఉన్నవానికి మామూలుగా ఆ సంకల్పము, ఆ వ్యవహారము, ఆ తిదివార నక్షత్ర స్మరణ అంటే తిదివార నక్షత్ర స్మరణ ఇవన్నీ ఎందుకు అంటే అంత మహాకాలం ముందు నువ్వెంత అనాదిగా వస్తున్న కాలం ముందు మనం చేసేదంతా చాలా అల్పం. అయితే అవి కూడా పఠించుట తప్పు అని అనం. ఎందుకంటే అంతా కూడా సర్వం విష్ణుమయం జగత్ కదా. ఆ కాలం కూడా విష్ణుమయం కాబట్టి మనం చెప్పే ప్రతీదీ విష్ణుమయం కాబట్టి అంతా భగవత్ స్వరూపంగా ఉంది కాబట్టి వాని యొక్క వైయక్తిక స్వభావం బట్టి ఆధారపడింది. వాడు త్యాగి అయితే అనుకోండి, త్యాగికి ఏం కావాలి? సంకల్పం. అన్నీ దులుపుకుపోతాడు. రాగికి కావాలని వాడు కోరుకుంటున్నాడు. అదే స్వామీజీ, విష్ణుమూర్తి శివుడు వాళ్ళిద్దరికీ అసలు భేదమే లేదు అని అంటుంటారు. జ్ఞానం తెలిసిన పెద్దవాళ్ళైతే అదే చెప్తారు. కానీ వారి భక్తుల విషయంలోకి వచ్చేసరికి చాలా భేదాభిప్రాయాలు చూపిస్తుంటారు. వారి మధ్య భేదం లేనప్పుడు ఎందుకు వీళ్ళంతా కూడా భేదాలు చూపిస్తుంటారు? వాస్తవానికి వేదవ్యాసుల వారి హృదయాన్ని మనం గమనిస్తే ఎక్కడ భేదం కనిపించదు. ఇక్కడ ఎత్కించిత భేదం కనిపించదు. భేదం దర్శించిన వారిని నిందిస్తూ వాక్యాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే సమగ్ర పరిశీలన చేయకుండా, శోధన చేయకుండా పరిమితమైనటువంటి భావజాలం కలిగిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి మాత్రం అంతే ఒక పరిమితిగా ఉంటుంది. ఇదే పరమార్థం, ఇంతకు మించి లేదు. ఇప్పుడు కాశీకి పోవాలి ఓ మార్గం. ఇప్పుడైతే అన్ని మార్గాలు ఉన్నాయి, అన్ని సుగమంగా ఉంది. ప్రాచీన కాలంలో కాలినడకన పోయేవారు. కాశీకి వాళ్ళు కొన్ని లక్షణాలు చెప్పారు. ఈ రకంగా ఈ ఆలయం ఉంటుంది, ఈ రకంగా నది పారుతుంది. ఇక్కడి నుంచి దక్షిణాది నుంచి అక్కడికి పోయేటప్పుడు అట్లాంటి క్షేత్రాలు కోకొల్లలు ఉన్నాయి. అలాగా అక్కడ అదే అనుకుని ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. అది దక్షిణ కాశీగానో ఏదో అలా ప్రసిద్ధి అయిపోయినాయి. ఇప్పుడు ద్రాక్షారామం ఉంది, దక్షిణ కాశీ అంటారు. వాడి దృష్టికి అదే, దానికన్నా ముందు పోలేడు. వాడి దృష్టి ముందు పోలేడు కాబట్టి ఇదే సర్వస్వం అనుకుని అక్కడ అయిపోతాడు. వాడు తర్వాత ఎప్పుడో తెలుసుకుంటాడు ఇది కాదు అని. అప్పటికి వాడు ముందుకు పోగలిగితే పోతాడు, లేకపోతే లేదు. అలాగా
ఒక పరిమితమైనటువంటి భావజాలం కూడినటువంటి వ్యక్తులు వాళ్ళ ఉనికి కాపాడుకొనుట కొరకు వాళ్ళు చేసే ప్రయత్నాలే తప్ప వాళ్ళకి తెలుసు. మనం ఎవరైతే భేదం చూపిస్తున్నారంటున్నామో వాళ్ళకి తెలుసు పరతత్వం ఒకటే అని. కానీ కొంతమందికి వారి వారి స్థానాన్ని కాపాడుకోవాలి కాబట్టి ఆ రకంగా చెప్తారు. కొన్ని సంప్రదాయాల్లో మాదే చాలా శ్రేష్టతమం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మిగతావి కాస్త తక్కువ స్థాయి, మాది ఉత్తమం. అలాగా మా విషయంలో వస్తే మాకు అంతా ఒకటే, ఇక్కడ భేదం లేదు. కృష్ణాష్టమి నాడు ఏ పరమాత్మనైతే శ్రీకృష్ణ రూపంగా ఆరాధిస్తున్నామో అదే చైతన్యాన్ని శివరూపంగా ఆరాధిస్తున్నాం. ఒక చక్క ఉదాహరణ చెప్తారు. ఒక కల్పవృక్షం ఉందట, రెండు. ఒకదాని పేరు వామదేవ, ఇంకో దాని పేరు వాసుదేవ. వామదేవ అంటే శివుడు, వాసుదేవ అంటే విష్ణు. ఈ కల్పవృక్షాలు బాగా ఎదిగాయి, కానీ వాటిలో ఫలభేదం బాగా ఎదిగాయి. అస్థికల్పతరుహ మహీరుహద్వయం. ఆ రెండు వాసుదేవ వామదేవ అనేటువంటి ఆ వృక్షములకి ఆ వృక్షములో భేదం కనిపించిందేమో కానీ ఫలంలో భేదం కనిపించలేదట. రెండు ఒకేలాంటి ఫలాన్ని ఇచ్చాయి. వాసుదేవుణ్ణి ఆరాధన చేసినా వామదేవుణ్ణి ఆరాధన చేసినా ఒకటే ఫలం. అందుకే వేదవ్యాసుల వారు దేవి భాగవతంలో పంచాయతన పూజ ఉంది, స్కంద పురాణంలో ఉంది, అనేక పద్మపురాణాదుల్లో వాటిల్లో ఉన్నది, సర్వదేవతోపాసన ఉన్నది. తర్వాత బ్రహ్మవైవర్త పురాణంలో కూడా చెప్పబడి ఉన్నది. అందువల్ల మనం ఎప్పుడూ సమన్వయంగా చూడటమే ప్రధానంగా చూసుకోవాలి. ఎవరి యొక్క గుణాన్ని బట్టి, ఎవరి యొక్క కర్మల బట్టి వారికి ఒక అభీష్టమైన దైవం వాడు కనెక్ట్ అవుతాడు. దాన్ని బట్టి దాన్ని ప్రధానం చేసుకుని ఇతర వాటిని విభేదించకుండా, నిందించకుండా వీటిని వాడు ఆరాధిస్తే సరిపోతుంది. పక్క వాటిని నిందించటము అన్నది ఎప్పుడూ కూడా అది సమంజసం కాదు. స్వామీజీ, ఇప్పుడు ఏదైతే ఈ లౌకిక ప్రపంచంలో జరుగుతున్న విపత్తులు, ఈ విధి విధానాలు ఇలాంటివి ఏవైతే జరుగుతున్నాయో, ప్రళయాలు లాంటివి, ఒకప్పుడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన రాశారు అని చెప్పి కాలజ్ఞానంలో, కాలజ్ఞానంలో రాసిన విధంగానే కొన్ని వాస్తవాలుగా ఇప్పటి వరకు జరిగాయని, ఇక ముందు కూడా జరగబోతాయని చెప్పి మాట్లాడుతున్నారు. అదంతా వాస్తవమేనా? నిజంగా ముందు ఎలాంటివి రాబోతున్నాయని రాసింది కాలజ్ఞానంలో? భవిష్య పురాణం ఉంది కదా, వేదవ్యాసుల వారు రాసింది. అందువల్ల వీరు రాయకముందే వారు చాలా చెప్పడం జరిగింది. దాన్ని బట్టి నడుస్తున్నది, చాలా చాలా నడుస్తున్నది. అందువల్ల భవిష్య పురాణాన్ని బట్టి కాలమానం, కాలంలో మార్పులు, జనుల్లో ఉన్నటువంటి ఆ యుగ ధర్మాన్ని అనుసరించి ఆ రాగద్వేషాదులు, ఆ తారతమ్య కనిపిస్తున్నది. వాటిల్లో లేనిది కొత్తగా వీళ్ళెవరూ రాసింది కాదు. అందుకే వ్యాసోచ్చిష్టం జగత్సర్వం అంటాం. వ్యాసుల వారు తాకని అంశం లేదు. అందువల్ల వ్యాసుల వారు చెప్పినటువంటివన్నీ కూడా ఈ కాలంలో నడుస్తున్నది, భవిష్యత్తు కూడా నడుస్తుంది. ఇప్పుడు ఏమాత్రం చిన్న అలజడైనా మనం ఏం చెప్తున్నాం, ఇది కలికాలం అని. ఇంకా మనం పెద్దగా మనం ఏమి ఇవ్వలే, 5000 సంవత్సరాలు చిల్లర, ఇంకో ఎన్నో వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు ఉన్నాయి. కాబట్టి ధర్మాన్ని ఆచరిస్తూ దైవాన్ని విశ్వసిస్తూ ఉన్నవానికి ఏ విపత్తు ఏమీ లేదు. ఒకవేళ ఏదైనా ధర్మాన్ని దైవాన్ని ఆరాధిస్తున్న వానికి కూడా ఒకవేళ ఏదైనా కాలవశాత్తు వచ్చినా తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటాడు.
అలానే అందువల్ల దాన్ని భవిష్య పురాణాన్ని అనుసరించి మనం తీసుకుంటాం. ప్రకృతిలో జరిగే మార్పుల గురించే భవిష్యవాణిలో రాసి ఉందా, లేదంటే ఉన్నది కూడా స్వామీజీ ఉన్నది. అంటే ఇప్పుడు మనుషుల విధానం కూడా అంటే వాళ్ళు చేసుకున్న కర్మను బట్టే నిర్దేశించబడుతుంది అంటారు కదా, ఇదంతా నిజంగా కర్మను బట్టే నిర్దేశించబడుతుంది? కర్మానుసారిని మనలో ఒక సైంటిఫిక్గా మనం బాగా ఎదుగుతున్నామా పతనం అవుతున్నామా తెలవని పరిస్థితి. ఎంత మనం ఎదిగే కొద్దీ అది ఎక్కడో అక్కడ దానికి ఒక హద్దు ఉండట్లేదు కదా. అందువల్ల ఇవన్నీ కూడా ఎక్కడో అక్కడ వైపరీత్యాన్ని తీసుకెళ్తున్నది. కానీ వీటన్నిటి నుంచి మనం పరిరక్షించుకోవాలంటే ఒకటే భగవత్ కృప, అంతే. ఆయన ఆరాధన, ఆయన విషయంలో కృతజ్ఞత చూపించడమే. ఆరాధన అన్నది కేవలం మనం కూర్చొని చేస్తుంటే కాకుండా మన జీవనంలో ఉండేటువంటి ఒక నైతికతతో కూడినటువంటి ఒక భగవత్ స్మృతి, ఆ స్మృతి ఎల్లవేళలా నిలుపుకోగలగాలి. అలా ఉండగలిగితే అది చాలా. స్వామీజీ, మన ధర్మంలో పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా ఆచరించే ప్రతి పనిలో ఏదో ఒక విధంగా అది మమేకమై ఉంటుంది. కానీ ఇతర మతస్థులు కానివ్వండి, కొంతమంది మన దాంట్లో ఉన్న వాళ్ళు కూడా మూర్ఖంగా ఉన్నవాళ్ళు ఇదంతా ఒక మూఢనమ్మకం అని చెప్పి ప్రతి దాని వెనకాల ఏదో ఒకటి మెలిక పెడుతూ ఉంటారు అని చెప్పి మూఢనమ్మకాలు ధర్మం అంటేనే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? మనం ఏం చెప్పక్కర్లేదు, వాళ్ళు మూర్ఖులు. వాళ్ళకి అనుభవంలో వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళు ఆచరించేవాడిని మూఢనమ్మకం అంటున్నాడు, భవిష్యత్తులో వాడికి తెలుస్తుంది. అంటే అటువంటి మూర్ఖుల్ని మార్చే ప్రయత్నం చేయకపోవడమే ఉత్తమం. మనం మంచిగా ఉంటే, మనం ఆచరిస్తూ బాగుంటే అదే వాడికి పరివర్తన తీసుకొస్తుంది. మనం సవ్యంగా ఆచరించేటువంటి స్థితిలో మనం ఉండాలి. మనం కేవలం భేషజంగా మనం జీవితాన్ని చేయనట్టు ఉంటే మాత్రం అది వీడికి ఉపయోగం లేదు, ఆదర్శానికి ఉపయోగం లేకుండా పోతున్నది. స్వామీజీ, ఏం చేసినా శాస్త్ర ప్రమాణంతో చేయగలగాలి. శాస్త్ర ప్రమాణంతో చేసినటువంటి ప్రతి అడుగు కూడా అది మనకి సత్ఫలితాన్నే ఇస్తుంది తప్ప ఎక్కడా కూడా మనల్ని కిందకి జారనివ్వదు. ఒకవేళ ఈ జన్మలోనే వాడికి సద్గతి కలగకపోయినా భావి జన్మలో శుచీనాం శ్రీమతాం కేహే యోగ భ్రష్టో విజాయతే అన్నట్టుగా ఉత్తమమైనటువంటి సంస్కారంతో క్యారీ అవుట్ చేసి అక్కడ ఉత్తమమైనటువంటి శుచిగా ఉన్నటువంటి వారి ఇంట కానీ శ్రీమంతుని ఇంట కానీ జన్మనిచ్చేటట్టుగా చేస్తానని భగవద్గీతలో చెప్పాడు. అందువల్ల ఎప్పుడూ భగవాను యొక్క వాంగ్మయాన్ని హృదయంలో నిలుపుకుని ఉత్తమమైనటువంటి తన ఉన్న స్థితి, తాను గృహస్థయ్యవచ్చు, ప్రతివాడు సన్యాసి అవ్వక్కర్లేదు, ప్రతివాడు బ్రహ్మచారి అవ్వక్కర్లేదు, ప్రతివాడు గృహస్థ. వారి యొక్క సంస్కారానుగతమైనటువంటి ఆ భావం బట్టి వాడు ఏదైతే తీసుకున్నాడో దాన్ని వాడు జాగ్రత్తగా పరిరక్షించుకోగలిగి దాంట్లో వాడు తన చుట్టూ ఉన్న వానికి తరింపజేసేటట్టుగా ఆదర్శంగా జీవిస్తూ తాను తరిస్తూ ఉండటానికి ప్రయత్నం చేయాలి. అత్యంత దుర్లభమైనటువంటిది ఈ లోకంలో ఏమిటి అంటే మానవ జన్మ. అత్యంత దుర్లభం. మనం ఈరోజు కావాలి అంటే వచ్చేది కాదు. వచ్చిన దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా కేవలం విలాసంగా వినోదంగా కాలక్షేపం చేయకుండా కాస్త వివేకంగా విజ్ఞానంగా ఉండగలిగితే, మలుచుకోగలిగితే వాడు చాలా ఉత్తమమైనటువంటి స్థితికి ఎదగలుగుతాడు. స్వామీజీ, మనం ఏం చేసినా కూడా ఎవరి దగ్గర కూడా మనం ఆ రుణాన్ని ఉంచుకోకూడదు. ఆ రుణం గనక ఉంటే మళ్ళీ జన్మ తీసుకొని ఏదో రకంగా దాన్ని తీర్చుకోగలగటానికి జన్మలు మనం తాపత్రయపడాల్సి వస్తుందంటారు. ప్రతి బంధం కూడా అలానే ఏర్పడుతుందంటారు. ఇది వాస్తవమే అంటారా? రుణానుబంధ రూపేణ పశుపత్ని తలయ అన్నది ఉన్నది.
గుణకర్మాన్ని అనుసరించి అది అలా కూడుతూ వస్తుంది. కానీ ప్రతిదీ దాంతో మీరు పోల్చాల్సిన అవసరం లేదు. ఓకే. ఏమో ప్రతిదీ అంటే వాస్తవం ఇంతుంటే దాన్ని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్పడము, ఇందాక మీరు మాట్లాడినట్టుగా వ్యాపార దృక్పథంతో వచ్చిన వాళ్ళు ప్రతిదీ ఇప్పుడు నేను ఎవరిని అనుసరించి జీవించాలి అంటే ఒక మార్గదర్శకుడు, సన్మార్గదర్శకుడు కావాలి. అది శాస్త్రబద్ధంగా ఉంటే చక్కగా వెళ్తుంది. శాస్త్ర ప్రమాణంతో చెబితే ఎవరు చెప్పినా ఒకటే విషయం అవుతుంది. కానీ స్వతంత్రంగా చెబితే అది పలు విషయాలు పలు దారులకి తావుతీస్తుంది. అలా కాకుండా ఎవ్వరు చెప్పినా శాస్త్ర సమ్మతమైనట్టు, శాస్త్ర సమ్మతం అని చెప్పి ఎవరో కొత్తగా చెప్పేవన్నీ చేయమని నేను చెప్పను. ఇంట్లో కులాచారం అంటూ ఒకటి ఉంటుంది కదా, అనుస్యూతంగా పెద్దల నుంచి వచ్చేటువంటి ఆచార వ్యవహారములు, వాటిని విడిచి మీరు కొత్తగా ఇంకొకటి దాన్ని ఎంప్రెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంటి దైవము, ఇంటి కట్టుబాట్లు, ఇంట్లో ఉన్నటువంటి ధార్మిక నైతిక ఆ కట్టుబాట్లన్నింటినీ మనం లోబడి ఉండాలి. అలా ఉంటేనే శ్రేయప్రదం. స్వామీజీ, తల్లిని మించిన దైవమే లేదంటారు. ముమ్మార్లు సత్యం. అంటే దైవం కన్నా కూడా తల్లే ఎక్కువనా, ఏంటి అర్థం? సాక్షాత్తు తల్లి ఎంత కష్టపడి నవమాసములు మోసి జన్మనిస్తుంది, తన ప్రాణాన్నే ప్రాణంగా పోస్తుంది. మన ఎక్కడ ఏ సంస్కృతిలో లేనటువంటిది మన సనాతన భారతీయ సంస్కృతిలోనే ముగ్గురికి దైవంతో సమానమైనటువంటి స్థానాన్ని వచ్చారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. అదేలాగా అతిథి దేవోభవ. ఏమాత్రం ఎవ్వరు వచ్చినా వారిని ఈశ్వరుడిగా భావించి మనం ఆరాధించాలి. ఆరాధన అంటే కూర్చుని మెళ్ళలో మాల వెయ్యి హారతి ఇవ్వని కాదు, పూజ్యభావంతో ఉంటు. పూజ్యభావంతో ఉంటు. తల్లిని పూజ్యభావంతో కలిగి ఉండంటే, పూజించు అంటే తల్లిదండ్రులకి నొప్పించకుండా జీవితం గడుపు. నాకు తెలిసి మునుపటి రోజుల్లో 15 ఏళ్ళకి 16 ఏళ్ళకే పిల్లలు కనేవారు. తల్లి 90 ఏళ్ళు, పిల్లవాడు పెద్ద కొడుకు 75 ఏళ్ళు. అప్పటికి తల్లిదండ్రులకి లోబడి ఉండేవాడు. ఈ మధ్యకాలంలో ఈరోజు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే మనం తిరగబడు ఆ రకమైనటువంటి సంస్కారం కలిగించలేకపోతున్నాం. కానీ ఆ రకంగా తల్లి, తండ్రి, గురువు, దైవం, అభ్యాగతి. దైవం కన్నా గొప్ప అంటే దైవం మానవ జన్మనిస్తున్నది. నువ్వు చేసుకున్న కర్మానుగత జన్మనిస్తున్నది. కానీ జన్మని ఇచ్చేటువంటి సాధన తల్లి, సంస్కరించేవాడు తండ్రి. దాన్ని నిన్ను ఒక అత్యుత్తమ స్థితిలో తీర్చి మలచేవాడు గురువు. అందువల్ల వీళ్ళకి సాటి ఎవ్వరూ లేదు. అందువల్ల తల్లికి ఎంత స్థానం అంటే మన వైదిక ధర్మంలో సన్యాసి చాలా గొప్ప స్థితి, త్యాగం అన్నమాట. తండ్రి సన్యసించాక పొరపాటున తండ్రి కనిపిస్తే సన్యసించిన కొడుక్కి నమస్కారం చేస్తాడు. కానీ సన్యసించాక కూడా తల్లికి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఆ మాతృస్థానం అంత గొప్పది. ఇప్పుడు మీరు అన్నట్టుగా దైవ సమానులు వీరు ముగ్గురు అని చెప్పారు. వాళ్ళ విషయంలో కృతజ్ఞతగా ఉన్న వాళ్ళకి ప్రత్యేకించి భగవంతుడికి ఏ పూజ ఏ ఆరాధన చేయాల్సిన అవసరమే లేదు, వీళ్ళ ముగ్గురికి చేసుకుంటే ఆయనకు చేసినట్టే అంటారు కదా స్వామీజీ. ఆ కృతజ్ఞత అనేది ఏ రకంగా ఉండాలంటారు? పుండలీకుడు
పాండురంగ స్వామి భగవంతుడే వాడిని దర్శించడానికి వచ్చాడు. పండరీపూర్ పాండురంగుడు తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాడు. భగవంతుడు వచ్చాడట. అక్కడున్న వచ్చిన అతిథిని గౌరవించాలిగా. అందువల్ల అక్కడున్న ఇటుక బిడ్డ అలా పడేసి తల్లిదండ్రులకు సేవ చేసి తర్వాత వారిని సేవించాడు. అందువల్ల వారి యొక్క కర్తవ్యంలో ఇది ముఖ్యమైనటువంటి కర్తవ్యం. తల్లిదండ్రుల్ని గురువుని సేవించి తర్వాత తన స్థితిలో, తన వర్ణాశ్రమ స్థితిలో వాడుకున్న కర్తవ్యాలు కొన్ని ఉన్నాయిగా. ఒకవేళ గృహస్థ అయితే భార్యా బిడ్డలు, అత్తమామలు అందరినీ కలుపుకొని పోయేటట్టు, అలాగా వాళ్ళని కూడా అన్నిటినీ సమన్వయం చేసుకుని ఇది అగ్రస్థానంగా ఉండేటట్టుగా వాడు చేసుకోవాలి. స్వామీజీ, కుంభమేళా జరుగుతోంది ప్రస్తుతం, మహాకుంభమేళా అని చెప్పి. ఇది 144 సంవత్సరాల తర్వాత వచ్చిన కుంభమేళా అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా మళ్ళీ ఈ కుంభమేళాలో కూడా పూర్ణ కుంభమేళా అని, అర్ధ కుంభమేళా అని, మహాకుంభమేళా అని రకరకాలుగా చెప్తున్నారు. అసలు ఏంటి కుంభమేళా ప్రత్యేకత ఏంటి? ఈ కుంభమేళా జరుపుకోవడానికి వెనకాల ఆంతర్యం ఏంటి? అమృత మథనం జరిగినప్పుడు ఆ అమృత కలశాన్ని తోడుకుని వెళ్తున్న సందర్భం, ధన్వంతరి వెళ్తున్న సందర్భంలో దాని నుండి ఆ అమృత పాత్ర నుండి 4 బిందువులు పవిత్ర భారతావని కర్మభూమిలో 4 చోట్ల ఆ బిందువులు స్రవించాయి. ఒకటి విష్ణుద్వారం అనగా హరిద్వారం, రెండవది తీర్థరాజం అనగా ప్రయాగ క్షేత్రం, మూడవది మహాకాలం ఉజ్జయిన్, నాలుగవది గోదావరి అనగా నాసికా క్షేత్రం. ఈ 4 చోట్ల పడిందని, ఈ 4 చోట్లలోనూ ప్రయాగరాజులో ఉండేటువంటి జరిపేటువంటి మహాకుంభం ఈ సంవత్సరం చాలా విశేషంగా అరుదుగా జరపబడుతున్నది. ఈ జరిపేటువంటి ప్రక్రియ, ఇటువంటి ఉత్సవం భూగోళంలో మరెక్కడ ధార్మిక సామాజిక ఉత్సవం ఇంత వైభవంగా ఇంతమంది జనులతో కూడి జరగలేదు. గంగా యమున సరస్వతి సంగమంలో స్నానం సామాన్య రోజుల్లోనే ఆ క్షేత్రంలో స్నానం చేస్తే చాలా విశేషం. ప్రయాగ క్షేత్రం వెళ్ళి కేశవులు అర్పిస్తారు. స్త్రీలైతే కొంత ఇస్తారు. కేశవులు ఎందుకు అర్పిస్తారంటే మేరుమందర తుల్యాని పాతకాని మహాంతిపి. మేరు పర్వతం, మందర పర్వతం అనేవి చాలా పెద్ద పర్వతం. అంతటి సమానమైన పాపములు కూడా ఆ కేశవపనం చేత పోతుంది అంటారు. అందువల్ల కాశీలో దండం, ప్రయాగలో ముండం, గయలో పిండం. ఇది సిద్ధాంతం. భారతీయుడుగా పుట్టాడు, ఆస్తికుడుగా మన సనాతన ధర్మంలో ఉత్పన్నమైనటువంటి ప్రతి ఒక్క ఆస్తికుడు కాశీయాత్ర చేయాలి. కాశీయాత్ర చేయాలి అంటే ముందు రామేశ్వరం చేరి, రామేశ్వరంలో అక్కడ సంకల్పం చేసుకుని కాశీ ప్రయాగ వచ్చి గంగా స్నానం అనర్చి పిండ ప్రదానాలు, గయలో పిండ ప్రదానాలు చేసి మరలా కాశీ వచ్చి విశ్వేశ్వరారాధన చేసి ప్రయాగ నుంచి శుద్ధగంగా తీసుకొచ్చి మరలా రామేశ్వరంలో కలుపుట అన్నది కాశీయాత్ర. కురుతే గంగా సాగర గమనం అన్నారు. గంగా సాగర గమనం అంటే, గంగా అంటే ఇది, సాగరం అంటే రామేశ్వరం. ఈ 2 యాత్ర ఖచ్చితంగా చేయాలి ప్రతి ఒక్కరు. అందులో ఎప్పుడు చేసినా చేయకపోయినా ఈ కుంభమేళా ఉత్సవాన్ని చాలా ఉత్తరాది దేశాల్లో చాలా విశేషంగా ఆచరిస్తారు.
ఎక్కడెక్కడ ఉన్నటువంటి, ఇందాక మీరు అన్నారు జ్ఞాన సంపద అని, ఆ జ్ఞాన ఘనులైనటువంటి మహర్షులు, విద్వాంసులు, పండితవర్యులు అందరూ కూడా ప్రయాగలో కల్పవాసం అని ఒక 4 రోజులు ఉంటారు ఈ కాలంలో. మాఘమాసం అంతా. మాఘమాసం అంటే బార్హస్పత్యమానాన్ని అనుసరించి పుష్యశుద్ధ పౌర్ణమి నుంచి పుష్య పౌర్ణమి మరునాటి నుంచి మాఘమాసం వాళ్ళకి కృష్ణపక్ష ఆరంభం. మాఘ పౌర్ణమి వరకు పూర్తిగా అక్కడ కల్పవాసమని శివరాత్రి వరకు వాళ్ళు ఉండి 45 రోజులు ఉండి, ఎవరో ఎక్కడో వస్తారు, గోదావరి పుష్కరాలు 12 రోజుల్లో ఏదో రోజు వచ్చి స్నానం చేసిపోతారని కాకుండా, ఈ కల్పవాసంలో ప్రతి ఒక్కరూ వారి వారి యొక్క నిర్దేశిత ప్రాంతంలో అక్కడ సత్సంగం ఏర్పరిచి నిత్యం గంగా స్నానం, విశేష బోధన జరుగుతుంది. ప్రస్తుతం మన సంస్కృతికి మూలమైనటువంటి ప్రముఖ శంకరాచార్యులు అక్కడ ఆ సంగమం దగ్గర ఉన్నారు. భారతీయ సంప్రదాయంలో ఎన్నెన్ని సంప్రదాయాలు ఉన్నాయో, ధార్మిక, ఆధ్యాత్మిక అన్ని సంప్రదాయాల వారు అక్కడ వారి వారి యొక్క ఏర్పాటు చేసుకుని అక్కడ ధార్మికంగా గంగా స్నానం, ధర్మబోధ ఇది జరుగుతున్నది. అక్కడ వెళ్ళలేని వాళ్ళ విషయం ఏంటి? వెళ్ళాలి, ఖచ్చితంగా స్నానం చేయాలి, గంగా స్నానం చేస్తే సంగమ స్నానం చేయాలి. వెళ్ళటం అంటే ఒకప్పుడు కాలంలో వెళ్ళటం చాలా సులభంగా ఉండేది. ఈ కాలంలో రాకపోకల యొక్క సౌకర్యాలు ఎక్కువయ్యే కొద్దీ జనసంద్రం పెరిగింది. ఈ సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు కూడా బాగా విస్తృతంగా అయ్యే కొద్దీ చాలా అందుబాటుకి లేని ప్రదేశంగా చాలా 10 కిలోమీటర్లు కూడా నడవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏదైనప్పటికీ చాలామంది, కొన్ని కోట్ల మంది వెళ్తున్నారు. వెళ్ళని వాళ్ళ పరిస్థితి ఏమిటి అన్నాడు. శివపురాణంలో వేదవ్యాసులు వారు చెప్పారు, భస్మము ధరించుట, రుద్రాక్ష ధరించుట, శివనామాన్ని ఉచ్చరించుట, ఇది త్రివేణి అని చెప్పారు. భస్మము గంగా, రుద్రాక్ష యమున. శివనామంకి రూపం లేదు కానీ శబ్దం ఉన్నది, సరస్వతి. అలాగా ఎక్కడ గంగని తలచిన, ఎక్కడ ఆ క్షేత్రాన్ని తలచి మనం స్నానం చేసినా ఆ ఫలం పొందుతాము. కానీ ప్రత్యక్షంగా మనం అక్కడికి వెళ్ళి, భౌతికంగా వెళ్ళి చేయుట చాలా విశేష ఫలప్రదం. ఎందుకంటే మన సంస్కృతిలో శ్రీరామచంద్రులు వారు అవతరించారు. రామావతారం, కృష్ణావతారం, మనకి ఎన్నెన్నో అవతారాలు. ఆఖరికి మన మర్రి ఆకు మీద బాలకృష్ణుడి యొక్క ఆవిర్భావం కూడా ఆ క్షేత్రంలో జరిగిందట. అట్టి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రానికి వెళ్ళుట, అక్కడ తీర్థాన్ని స్నానమాడుట, ఆ క్షేత్రంలో దర్శించుట, ఇది ఈ కాలంలో కోటాను కోట్ల సత్పురుషులందరూ వచ్చి అక్కడ సమావేశమై సత్సంగం జరిపేటువంటి చోట ఆ ధూళి మనం తాకినా మనం పునీతులవుతాం. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యోగి గారి యొక్క నేతృత్వంలో ఆ ఏర్పాట్లు కని విని ఎరగని రీతిలో చాలా అద్భుతమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని అభినందిస్తూ చాలా రేపు 29వ తారీఖు మౌని అమావాస్య అని అక్కడ బాగా ప్రసిద్ధి. తదుపరి శ్రీ పంచమి, వసంత పంచమి అంటారు. తర్వాత శివరాత్రితో, మహాశివరాత్రితో సమాపనమవుతుంది. ఆ
గంగా స్నానం, మనలో గంగని స్మరిస్తేనే తరిస్తాం. గంగే గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. స్మరిస్తేనే తరిస్తాం. అట్లాంటిది ప్రత్యక్షంగా వెళ్ళడం, అక్కడ ఆ తీర్థక్షేత్రంలో ఈ పుణ్యకాలంలో మాఘమాసంలో ప్రతి మాఘం జరుగుతుంది. ఈ మాఘమే కాదు, ప్రతి మాఘం. ఈ మహాకుంభమేళాలో జగద్గురువులంతటి వారు కూడా రావటం జరుగుతుంది. అట్లాంటి సమావేశం ఒక అపూర్వం, భూలోకంలోనే ఒక అద్వితీయమైనటువంటి ఒక ఉత్సవం. అది తప్పగా ప్రతి ఒక్క ఆస్తికుడు, ప్రతి ఒక్క వ్యక్తి అది ఒక భక్తితో కానీ, ఆసక్తితో కానీ, లేదా తాను పునీతుడు అవ్వాలని కానీ, అక్కడ ఏం జరుగుతున్నదో చూడాలని కానీ, ఏ విధంగా వెళ్ళినా మనం తరిస్తాం అక్కడ. అది చాలా విశేషమైన మహాపర్వం. అయితే స్వామీజీ, శివుడు బోలాశంకరుడు అంటుంటారు. ఆయనకు మనం భక్తితో ఒక చెంబెడు నీళ్లు పోసినా కూడా అనుగ్రహిస్తాడు అని అంటుంటారు. కానీ ప్రత్యేకమైన రోజుల్లో కనుక ఆయనకు మనము చేస్తే కనుక ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది అని అంటారు. ముఖ్యంగా మాస శివరాత్రి అని, మహాశివరాత్రి అని, వీటిల్లో ప్రత్యేకంగా జరుపుకునేది మహాశివరాత్రి. ఆ రోజున నిజంగా అభిషేకాలు, ఆరాధనలు చేస్తేనే ఆయన అనుగ్రహిస్తాడా? అసలు ఏం చెయ్యాలి మానవులుగా పుట్టిన వాళ్ళందరం కూడా ఆ రోజున ఆయన కృతజ్ఞతగా? శివం శివకరం శాంతం శివాత్మానం శివోత్తమం శివమార్గ ప్రణేతారం ప్రణతోస్మి సదాశివం. సదాశివుణ్ణి స్మరిస్తేనే చాలు. అయితే శివారాధనకి చాలా ప్రశస్తమైనటువంటి, ప్రతి మాసంలోనూ శివరహస్యం అనే గ్రంథంలో ప్రతి మాసంలోనూ ఒక వైశిష్ట్యాన్ని తెలియజేస్తూ 2 మాసములలో చాలా విశేషంగా చెప్పాడు. ఒకటి కార్తీక మాసం, ఒకటి తర్వాత శ్రావణ మాసం. ఒకటి శ్రావణ మాసం, మాసానికి అధిదేవత శివుడు. కార్తీక మాసం, మాసానికి అధిదేవత విష్ణువు. పరస్పరం ఇక్కడ ఇద్దరిని కూడా సమన్వయం చేసి ఆరాధన చేస్తారు. అట్లాంటి ఆ విశేషమైనటువంటి మాసారాధనలో చెబుతూ మాఘమాసం వచ్చేటప్పటికీ మహాశివరాత్రిని చాలా విశేషంగా కొనియాడారు. శివరాత్రి అహోరాత్రి పగలు 4 జాములు, రాత్రి 4 జాములు. ఆ రాత్రి 4 జాములు కూడా పరమేశ్వరుని ఆరాధన చెయ్యి. ఆరాధన చేయుట అంటే ఏమిటి? శివానంద లహరి అనేటువంటి స్తోత్రంలో శంకర ఉత్పాదనలు చెప్తారు. కంచిధ్యాన సమాధివిశ్చరతి కంచి కదా కర్ణనై. పరమేశ్వరుణ్ణి కొద్దిపాటి కాలము ఆరాధించు, కొద్దిపాటి కాలము ధ్యానించు, కొద్దిపాటి కాలము కీర్తించు, కొద్దిపాటి కాలము శివ లీలల్ని శ్రవణం చెయ్యి, ఇలాగా అర్చించు. ఇలాగా ఆ 24 గంటల్లో పూర్తిగా నువ్వు ఏ పని చేస్తున్నా నువ్వు ఆ శివతత్పరమైనటువంటి భావంతోనే ఉండు. ఆ విధంగా చెప్పారు. కావున మనం ఆ రోజు ఏం చేయాలి అంటే, అవకాశం ఉంటే ప్రసిద్ధి అయినటువంటి మహాక్షేత్రమును దర్శించవచ్చు. అయితే ఈరోజు నిజభక్తులకి మహాక్షేత్రములు చాలా దుర్లభమైనది. ఎందుకంటే అవన్నీ కూడా ఒక అర్ధ సంఖ్యతో ఒట్టిగట్టు కొనుక్కోవడం, లోపలికి వెళ్ళటం, ఆ రద్దీ, వాటి నుండి బయటికి రావటం, ఈ వీటిల్లోనే మనస్సు విక్షేపమైపోతుంది. అందువల్ల నీ మనస్సు ఎక్కడ లయం చెందుతుందో ఆ ప్రదేశంలో ఏకాంతంగా ఉన్న శివాలయంగా అయినా అవ్వచ్చు, మీ ఇంటనైనా అవ్వచ్చు, ఎక్కడైనా
మనస్సు ఎక్కడ లయం చెందుతుందో అక్కడ పరమాత్మని ఆరాధించి, పరమాత్మ శివుడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, ఆయన అష్టమూర్తి స్వరూపం అని చెప్పి వర్ణిస్తారు. 8 మూర్తుల్లో ఉంటాడట, 8 రూపాలు. ఏ రూపాల్లో స్వామిజీ? ఈ 8 రూపాలు తెలుసుకుంటే ఈ సర్వం శివమయం అంటాం మనం. పంచభూతాలు భూ, అగ్ని, వాయు, ఆకాశం ఇవి. తర్వాత సూర్యచంద్రుడు, తర్వాత యజమాని రూపం, యజ్ఞం చేసిన యజమాని రూపం, లేదా వ్యక్తిగతంగా ఆత్మస్వరూపం. ఈ 8 రూపంలో పరమాత్మ ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో నువ్వు ఎక్కడికి ఎక్కడ శివుడు లేడు, ప్రతి అణువు పరమాణువు శివుడు. అందువల్ల ఆ విధంగా భావించుకోగలిగితే తాను ఎక్కడున్నను శివారాధన, తలంపుతో శివారాధన చేయొచ్చు. విధిగా యోగ్యతగా మంత్రోపాసన ఉండి వేదాన్ని అధ్యయనం చేసిన వారు వేదోక్తమైన ఆరాధన చేయొచ్చు. అది లేని వారు దానికి పోకుండా చక్కగా గోమయంతో కానీ మృత్తికతో కానీ దేంతో అయినా భావించవచ్చు. ఏమీ లేకపోయినా మనస శివాయ నమః అని స్మరిస్తే తరిస్తాం. ఇందాక ఆశుతోషుడు అని చెప్పారు, చాలా సులభంగా ఆయన ప్రసన్నుడు అవుతాడు అన్నారు. ఆశుతోషుడు అని సంస్కృతంలో. దానికి ఒక చిన్న ఉదాహరణ, ఆయన శిరస్సున ఏమున్నది చెప్పాలి. శిరస్సున గంగని ధరించిన వానికి ఒక ఉద్దరిని నీళ్లతోనో ఒక చెంబుడు నీళ్లతో ఏమవసరం. కానీ నువ్వు భక్తితో పోస్తే అంత గంగాధరుడు ఈ ఉద్దరిని జలాన్ని స్వీకరిస్తున్నాడు. అందువల్ల అటువంటి ఆ భావన కలగాలి. మనం 1,000 బిల్వాలు 1,00,000 బిల్వాలు తెచ్చి వేయక్కర్లేదు. శ్రద్ధగా 4 బిల్వ దళాలు తీసుకొచ్చి వేసినా చాలు, కీటకములు గట్రా లేకుండా. ప్రపంచంలో ప్రతిదీ శివమయం అనుకుంటే నువ్వు శివం కాని వస్తువు ఏం తీసుకొచ్చి వేస్తావు? సర్వం శివమైనప్పుడు. అందువల్ల ఇందాక భగవద్గీతలో చెప్పబడినటువంటి ఆ సర్వాంతర్యామిత్వం అదే ఇక్కడ సిద్ధిస్తుంది. కాశీకి పంచకంలో చెప్పిన ఆ విషయము ఇక్కడ సిద్ధిస్తుంది. అందువల్ల తాను ఎక్కడున్నను తాను ఆ రకమైనటువంటి ఆధ్యాత్మిక భూమికలో ఉండేటట్టుగా నిరంతరము తాను ఆ రకంగా ఉంటే శివరాత్రి నాడు నిరంతరం ఉండాలి. కేవలం ఒక్క శివరాత్రి కాదు, మిగతా రోజుల్లో ఉండటానికి మనకి శక్యం అవుతుంది, అవ్వదు లౌకికమైన విషయం వల్ల. కావున ఆ రోజు పూర్తిగా అహోరాత్రములు మిగతా వాటికి స్వస్తి చెప్పి వాటికి ఏకాగ్రతంగా అన్నిటినీ విడిచిపెట్టి అదే పరమార్థంగా మనం ఉండగలిగితే ఆ ఒక్కరోజున్నా ధరిస్తాం. అంటే దీని గురించి అన్నిటినీ వదిలిపెట్టి ఆయన స్మరణలోనే ఉండటము, ఏకాగ్రత కలగటం కోసమే ఈ ఉపవాసం జాగరణ విధానం కూడా వచ్చింది. ఇవన్నీ కూడా ఉపవాసం ఎందుకు వచ్చింది? మీరు పగలు ఉపవాసం ఉండాలి, రాత్రి తింటారు. మీరు చేసేటువంటి ఆ ఉపాసనలో మీకు విఘాతం కలగకూడదు. పగలు తిన్నట్లయితే శారీరక ధర్మం కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఆహారం తినేటప్పుడు ఏమవుతుంది, సాత్వికమైన పదార్థం తిన్నా ఎంతో కొంత అది ప్రకోపిస్తుంది. అందువల్ల ఆహారం తినకపోతే ఏమవుతుంది, శాంతంగా ఉంటుంది. ఆహారం తినకుండా ఉండగలగాలి. ఆసక్తులైన వాళ్ళు శుద్ధ సాత్వికంగా ఏది తీసుకుంటే
కాస్త మనకి ఇబ్బంది పెట్టకుండా ఉంటుందో ఆ రకంగా ఆసక్తి లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏది తీసుకుంటే ఇబ్బంది పెట్టకుండా ఉంటుందో అవి ప్రధానంగా చూసి శాస్త్రసమ్మతమైనవి గ్రహించి ఏదైనా అల్పంగా స్వీకరించగలిగితే అది మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. ఈ 8 జాములు శివరాత్రి, పగలు 4 రాత్రి 4. ఆ 8 జాములు రాత్రి ప్రసన్నంగా ఉండాలంటే పగలలా నేను గందరగోళంగా ఉంటానంటే ఎట్లా కుదురుతుంది? అందువల్ల పగల నుంచి సూర్యోదయం నుంచి మర్నాడు సూర్యోదయం వరకు నియమంగా ఉంటూ చక్కగా శివారాధన చేయటము, శివధ్యానం చేయటము, శివ సంబంధము అంటే శివం అంటే మంగళకరం. అది మళ్ళీ ఇది అది అని మనం విమర్శించక్కర్లేదు. మంగళకరమైనటువంటి సత్కర్మలు ఆచరిస్తూ ఆ మరుసటి రోజు సూర్యోదయానంతరం విశేషంగా ఆరాధన చేయుట, ఎవరికైనా 4 పెట్టి తినుట అన్నది మన సంస్కృతి. ఇక్కడ శివరాత్రి చాలా విశేషంగా జరుగుతుంది. మహాశివరాత్రి, చతుర్యామ మహాశివరాత్రి పూజ చాలా విశేషంగా మహాపర్వంగా రుద్రయాగంతో సాగుతుంది. సంతోషం స్వామీజీ, చాలా విలువైన మాటలు మీ నోటి నుంచి తెలుసుకున్నాము. నిజంగా మీలాంటి పెద్దవాళ్ళతో, మహానుభావులతో మాట్లాడడం అయితే నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను స్వామీజీ. ధన్యవాదాలు. కంచిత్ కాలము మా మహేష భవతః పాదారవిందార్చనే కంచిత్ ధ్యాన సమాధి విశ్వనతిభి కంచిత్ కథాకర్ణనై. కొద్దిపాటి కాలం భగవత్ పాదాలను తలిచి సమాధిలో నుండు. కంచిత్ కాల ఉమామహేష భవత పాదారవిందముల్ని అర్చించి కాసేపు సమాధిలో నుండు, కాసేపు స్తోత్ర కథ విను, కాసేపు ధ్యానము చెయ్యి, కాసేపు అర్చన చెయ్యి, కాసేపు శివభక్తులతో ముచ్చటించు. నువ్వు ఏం చేసినా ఆ రోజు చేసేటువంటివన్నీ కూడా నిన్ను జీవన్సముక్త కలు, జీవన్ముక్తుడిని చేస్తుంది అని చెప్పబడి ఉన్నది.